మహాదేవ గురు గారు. మహాదేవ మాస్టర్. మహాదేవ్ అయ్యా వినపడుతోందా? ఇవాళ మన శ్రీకాళహస్తీశ్వర మహత్యము రామచరిత మానస ప్రవచనానికి ముందరగా ఒక వేద పండితుడు అనాహూయంగా వచ్చారు మన ఇంటికి. సద్గురువులు శ్రీ శ్రీ శంకర మన చంద్రశేఖర సరస్వతి స్వాముల వారు చెప్పారు, వేదము నేర్చుకున్న వాళ్ళంటే కరచరణములతో తిరుగుతున్నటువంటి భూమి మీద తిరుగుతున్నటువంటి శారదాస్వరూపం. నమస్తే శారదాదేవి కాశ్మీర పరవాసిని వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానంచ దేహి. రెండు శారదా స్వరూపులు మన ఇంటికి వచ్చారు. ఆ శారదామూర్తులు అనాహూయంగా అయాచితంగా వారు వేదం చెబుతానని అంటున్నారు. మీరింట్లో కూడా ఇప్పుడు వేదం అంతా వింటున్నట్టే. ఇదంతా ఎక్కడి వారింట్లో అయితే వేద ఘోష శంఖనాదము ఘంటానాదము వినపడుతుంది. కొన్ని యోజనాల దూరం వరకు మనకి ఈ భూత ప్రేత పిశాచ శాఖని ఢాకిని ఈ కలికల్మషాలన్నీ పోతాయి. కాబట్టి ఇది శ్రద్ధగా వినవలసిందిగా ప్రార్థన. సరేనా? వారి పేరు వెంకటేశ్వర సోమయాజులు గారు, యాజులు గారు అని పిలుస్తూ ఉంటారు. వీరు ఇప్పటికే పౌండరీక యాగం 2 సార్లు చేశారు. వీరు గురించి నేను చూడటం ఇదే మొదటిసారి. వీరితో నాకు పూర్వ పరిచయం ఏమి లేదు, ఇదే మొదటిసారి. వారు మన పీఠం గురించి తెలుసుకుని ఇక్కడికి వచ్చారు. ఒకసారి మీ అందరూ కూడా ఆయన చెప్తాను, ఈ సమయానికి చెప్తే మీ అందరూ కూడా అన్న దాంతో కోసం అందరూ సంతోషిస్తున్నారని మహాదేవ 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 మాస్టర్. మహాదేవ మహాదేవ శంకర్ ఇది కొంచెం వారు ఎదుర్కొన్న పెట్టుకోవచ్చు. అయ్యా స్వామి గారు, మా మనవడు
ఇంకా గర్భాష్టమి వచ్చే సంవత్సరానికి పూర్తవుంది, అప్పుడు చేస్తాము. అప్పుడే కొంచెం నేర్చుకున్నాను. ఒకసారి గణపతి ఉపనిషత్తు చెప్తున్నాను తల్లి, చెప్పినాడు మన మాస్టర్ చెప్తారా? చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమస్తే గణపతయే. త్వమేవ ప్రత్యక్షం తత్వమసి. త్వమేవ కేవలం కర్తాసి. త్వమేవ కేవలం ధర్తాసి. త్వమేవ కేవలం హర్తాసి. త్వమేవ సర్వం కల్విదం బ్రహ్మాసి. త్వం సాక్షాదాత్మాసి నిత్యం. ऋतं लक्ष्मी सत्यं लक्ष्मी अवत्यमाम् अपवक्तारम् अवश्रोतारम् अवधातारम् अवधातारम् अवानुजानमवशिष्यम् अवपश्चात्तात् अवपुरस्तात् इवोत्तरात्तात् अवदक्षिणात्तात् अवाधर्भात्तात् सर्वतो मां पाहि पाहि कमन्तात्. त्वं मामयस्त्वं चिन्मयः त्वमानन्दमयस्त्वं ब्रह्ममयः. त्वं सच्चिदानन्दाद्वितीयोऽसि. त्वं प्रत्यक्षं ब्रह्मासि. त्वं ज्ञानमयो विज्ञानमयोऽसि. सर्वं जगदिदं तत्त्वोऽधारिते. सर्वं जगदिदं तत्त्वस्तिष्ठति. सर्वं जगदिदं परिलयमेष्यति. सर्वं जगदिदं परित्यक्तेति. त्वं भूमिदापो नलो नभः. त्वं चत्वारिवाक् परिमितापदानि. त्वं गुणत्रयातीतः. त्वं देहत्रयातीतः. त्वं कालत्रयातीतः. त्वं मूलाधारे स्थितोऽसि नित्यम्. त्वं व्यक्तित्रयात्मकः. त्वां योगिनो नित्यम्. त्वं ब्रह्मा त्वं विष्णुस्त्वं रुद्रस्त्वं इन्द्रस्त्वमग्निस्त्वं वायुस्त्वं सूर्यस्त्वं चन्द्रमास्त्वं ब्रह्मभूर्भुवस्त्वराभवो. गणादीन् पूर्वमुच्चार्य गणादीन् तदनन्तरम् अनुस्वारः परतरः अध्येन्द्रलसितम् धारेण स्वरूपम्. ककारो पूर्वरूपम् अकारो मध्यमरूपम् अनुस्वारश्चान्त्यरूपम् बिन्दुरुत्तररूपम् सन्धानम् विकासन्धिः श्रीशा गणेशि विद्या ऋषिः चतुर्गायत्री छन्दः श्रीमहागणपतिर्देवता. ॐ गणपतये नमः. एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात्. एकदन्तं चतुर्हस्तं पाशमुकुटधारिणं तदन्तवदनं हस्तैर्बिभ्राणं मूषिकध्वजं रक्तं लम्बोदरं शूर्पसुवर्णं रक्तवातकं रक्तगन्धानुयुक्ताङ्गं रक्तपुष्पैः सुपूजितं भक्तानुकम्पितं देवं जगत्कारणमच्युतम् आविर्भूतं च हृष्टादः पुरुषात्तरम् एवं ध्यायति यो नित्यं स योगी योगिनाम्बरः. नमो मुरादपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते अस्तु लम्बोदराय एकदन्ताय विघ्नविनाशिने शपसुताय श्रीपदमूर्तये नमः. अथर्वशिरो योधीते. మాకు చక్కగా ఉంది. వాడికి వేదాధ్యయనం రావాలి. భగవంతుడిని మీ రాశిలో ఇస్తే, మీ నాయనమ్మ గారు తాతగారు రాశిలో ఇస్తే తండ్రి తల్లి అనుగ్రహంతో వాడికి వేగం ఘనాపాఠి రాళ్ళబండి ఘనాపాఠి అవుతాడు. మహాదేవ వాసుదేవ. వాడి పేరు నమస్కారం. నీ పేరు శివతేజ. ఓ వాసిష్ఠ శివతేజ. శివతేజ సుహృత్. సుహృత్తేనా? సుహృత్. ఇప్పుడు ఎన్నో సంవత్సరం? 7. వచ్చే సంవత్సరం గర్భాష్టమి. ఓ గర్భాష్టమి. అప్పుడు
వచ్చే సంవత్సరం జన్మాష్టమం వస్తుంది. ఇప్పుడు గర్భాష్టమి అదే అంటే 7 అంటే 7 కాదు, ఇప్పుడు 6. రారా గర్భాష్టమి. వీళ్ళ నక్షత్రం ఏంటి? రోహిణి. మీ గోత్రం కౌండిని గోత్రం, ప్రాణపండి వారు. అవును. మీ పుట్టింటి వారి ఇంటి పేరు చెప్పారు. వాళ్ళ గోత్రం వాళ్ళది శాండిల్ సార్. మా కోడలు వాళ్ళది భాగి. వాళ్ళది శాండిల్. మీ బంధువులేనా? బంధువులు అంటే బంధుత్వం ఉంది, అది పరిచయం. చాలా సంతోషం. నేను వేదమును కాస్త 2 మాటలు చెప్పచ్చు. చెప్పండి. మీ టైం మీ ఇష్టం, మీ టైం లిమిట్ లేదు. అయ్యా మహాదేవ, ఒకసారి మహాదేవ అందరూ శ్రద్ధగా వినవలసిందిగా ప్రార్థన. అందరికి వినపడుతోందిగా మహాదేవ? మహాదేవ వినిపిస్తుంది. మహాదేవ్ శంభో శంకర గోవింద. హర 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 నమ పార్వతీపతయే. హర 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 మహాదేవ. ఈ పూట ఎంతో మహాపుణ్యం వల్ల, నా భాగ్యం వల్ల ఈ సద్గురు భవనానికి రావడం జరిగింది. మహాపుణ్యం ఉంటే కానీ జరగదు. రావాలి రావాలి రావాలని సుమారుగా 1 నెల నుంచి అనుకుంటున్నాం. అది మన ఇష్టం కాదు, వచ్చింది నేను కాదు, ఆ పరమాత్మ తీసుకొచ్చింది. పరదేవత అనుగ్రహంతో వచ్చాము. ఎక్కడికి వచ్చాము అంటే కేవలం పార్వతీ పరమేశ్వరుడు యొక్క సన్నిధానానికి వచ్చాం. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడో 2005లో వచ్చాము అని వారు చెప్పారు. మళ్ళీ దైవానుగ్రహం వల్ల ఇప్పటికి రావడం జరిగింది. వచ్చినందుకు ఈ దైవానుగ్రహం వల్ల దైవ స్వరూపుల దగ్గర ఇక్కడ కాస్త వేదాధ్యయనం, వేదాన్ని గురించి ఏదైనా 2 విషయములు చెప్పుకుంటే నా వాక్కు పుణ్యాహవాచనం అవుతుందని నేను కోరాను. వారు కూడా వేదాధ్యయనం చెప్పమని అన్నారు. ఏదో వేదాధ్యయనం కాసేపు, తర్వాత వేదాన్ని గురించి 4 మాటలు ఈ దేవతా భవనంలో చెప్పుకోవాలని నాకు అనిపించి నేను చెబుతున్నాను. ఇవాళ రోజున కొంచెం వారి ప్రవచనానికి నేను అడ్డు వచ్చానేమో నాకు మనస్సులో ఉంది. ఉన్నప్పటికీ కూడా మరి నా వాకు కూడా వాచము శౌరికథాలాపై గంగ ఏవ పునీమై, నా వాకు కూడా పవిత్రం కావాలి. కాబట్టి ఈ దేవతా క్షేత్రంలో ఇది ఒక క్షేత్రంగా నేను భావించాను. ఈ క్షేత్రంలో 4 విషయములు నేను కూడా సద్గురువుల దగ్గర వారి సన్నిధానంలో చెప్పుకోవాలి అని. ముందర గణపతి ప్రార్థన చేసి వేదాధ్యయనం చెప్పి కొంచెం సేపు ఆ తర్వాత ప్రవచనం చెబుతాను. టైం కూడా యథార్థంగా వారు కాలం మీకు పరమేశ్వరుడు ఎంతవరకు బుద్ధి పుట్టిస్తే అంతవరకు అని కూడా చెప్పారు. కాబట్టి మరి ఈ పూట నాకు కూడా మా సద్గురువులు ఏది పలికిస్తే అది నేను చెప్పేవాడిని. కానీ నేనేం పెద్ద మహాపండితుడిని అనుకోను. నేనేం పెద్ద ప్రవచన వక్తల్లో నేనేం పెద్ద అగ్రగణ్యుణ్ణి కాదు, చాలా సామాన్యుణ్ణి. ఏదో మా గురువులు వేదములు చెప్పారు. మా గురువులు, మా వేద విద్యా గురువులు మా జనకులు బ్రహ్మశ్రీ పూర్వాశ్రమం జందుకూరి వెంకటప్ప యజ్ఞనారాయణ ఘనపాఠి పౌండరీక యాగులు గారు మా జనకులు. రాజ్యలక్ష్మి మహాగ్ని సోమపీఠిని మా జనని, మా తల్లి. ఆ తర్వాత మా తండ్రి గారు పురీ ఆశ్రమం తీసుకుని జ్ఞానానంద తీర్థ స్వామి గారు కాశీలోనే 2 చాతుర్మాస్యులు చివరిలో చేసి అక్కడ వారు కేదార్ ఘాట్లో సిద్ధి పొందారు, బ్రహ్మైక్యాన్ని చెందారు. అక్కడ వారిని కేదార్ ఘాటంలో ఆ గంగ మధ్యలోనే వారిని అక్కడ వదిలేశాం. మా జ్ఞానానంద తీర్థ స్వామి గారు ప్రకృతం మా సోదరుడు పూర్వాశ్రమం. ఇప్పుడు అమృతానంద స్వామి గారు కాశీవాసం చేస్తూ అక్కడ ఉన్నారు. ఇది మా యొక్క విషయం. నేను చాలా సామాన్యుడిని. నేను పరమేశ్వర అనుగ్రహం నాకు ఎంతైనా పొందవలసిన అవసరం అవుతుంది. నేను చిన్న భక్తుణ్ణి. వాసుదేవ. ఓం
श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम् ब्रह्मणस्पते त्वमस्य यन्ता सूक्तस्य बोधितनयं च जिन्वा विश्वं तद्भद्रं यदवन्ति देवाः बृहत्ननेम विदथे सुवीराः स ईगुं सत्येभिः सखिभिः शुचिद्भिः बोधाय संविधनसैरतर्दतु ब्रह्मणस्पतिर्वृषभिर्वराहैः धर्मस्वेदेभिर्द्रविणं व्यानतु ब्रह्मणस्पतेरभवत्यथा वशम् सत्यो मन्युर्महि कर्मा करिष्यतः योगा उदाजत्सदिवे विचा भजतु महीवरीति शवसादरत्पृथगु इन्धानो अग्निं वनवद्वनुष्वतः कृतब्रह्माशूषुवत्प्रातः व्ययितु जातेन जातमतिसृक्प्रसृगुंसते यञ्जुजन् गृह्णुते ब्रह्मणस्पतिः ब्रह्मणस्पते सुयमस्य विश्वः राजस्यामलक्ष्यो विवस्वतः वीरेषु वीरागुम् उपबृन्धिनस्त्वम् यदीशानो ब्रह्मणावेशि मे हवम् सैत्यनेन स विशासजन्मना सपुत्रे भरते धनानुभिः देवानां यः पितरमाविवासति श्रद्धामना हविषा ब्रह्मणस्पतिम् प्रणो देवी सरस्वती वाजिनीवती धीनामभित्र्यवतु आनो दिवो बृहतः पर्वतादा सरस्वती यजता गन्तु यज्ञम् हवन् देवी जुजुषाणा घृताची शक्मान् नो वाचमुषति शृणोतु। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। अग्नेन च सुपथाराये अस्मान् विश्वानि देव वयुनानि विद्वान् युयोध्यस्मत्युहुराणमेनः भूयिष्ठान् ते नम मुक्तिं विधेम आदेवानामपि पन्थामगन्मा यच्छक्नवामतदनुप्रवोढुम् अग्निर्विद्वान् सयजात्सेदुहोता सोमत्फलान् सहतून् कल्पयाति रात्रिव्यक्षदायति पुरुत्राधेव्यक्षभिः विश्वा अधिसृजोधिता उपधेगा इवाकरम् वृणीष्वदुहितर्दिवः रात्रिस्तोमन्न जुग्युषी देवीं वाचमजनयन्त देवाः तां विश्वरूपाः पशवो वदन्ति सा नो मन्त्रेशमूर्ध्यन्दुहाना धेनुर्वागस्मानुपसुष्टुतैतु यद्वाक्वदञ्च विचेतनानि राष्ट्री देवानां निशसादमन्द्रा चतस्रपूर्त्यन्तु दुहेपयागुंसि वस्विदस्याः परमञ्जगामा गौरीमिमाय सलिलानि दक्षति एकपदी द्विपदी सा चतुष्पदी अष्टापदी नवपदी बभूवुषी सहस्राक्षरा परमेभ्यो मन् श्रद्धयाग्निः समिध्यते श्रद्धया विन्दते हविः श्रद्धां भगस्य मूर्धनि वचसा वेदयामसि प्रियग्मुश्रद्धे ददतः प्रियग्मुश्रद्धे दिदासतः प्रियं भोजेषु यज्वसु इदम् उदितं कृधि यथा देवा असुरेषु श्रद्धामुग्रेषु चक्रिरे एवं भोजेषु यज्वसु अस्माकमुदितं कृधि श्रद्धां देवा यजमानाः वायुगोपा उपासते श्रद्धागुं हृदयया कूच्या श्रद्धया हूयते हविः श्रद्धां प्रातरुहवामहे
श्रद्धां मध्यन्दिनं परि श्रद्धागुं सूर्यस्य निमृचि श्रद्धे श्रद्धापयेहमा श्रद्धा देवानधिवस्ते श्रद्धा विश्वमिदं जगतु श्रद्धां कामस्य मातरम् हविषा वर्धयामसि यामृषयो मन्त्रकृतो मनीषिणः अन्वैच्छन् देवास्तपसा श्रमेण तां देवीं वाचकं हविषा यजामहे सा नो ददातु सुकृतस्य लोके चत्वारि वाक्परिमिता पदानि तानि विदुर्ब्राह्मणा ये मनीषिणः गुहात्रीणि निहितानेऽङ्गयन्ति तुरीयं वाचो मनुष्या वदन्ति ब्रह्मजज्ञानं प्रथमं पुरस्तातु पिसीमतः सुरुचो भेन आवः समुद्धिया उपमा अस्य विष्ठाः ततश्च योनिमसदश्च विवः पिता विराजा वृषभोरहीनाम् अन्तरिक्षं विश्वरूप आविवेश तमर्कैरभ्यर्चन्ति वत्सम् ब्रह्मसन्धं ब्रह्मणा वर्धयन्तः ब्रह्मदेवा न जनयतु ब्रह्म विश्वमिदं जगतु ब्रह्मणः क्षत्रं निर्मितं ब्रह्म ब्राह्मण आत्मना अन्तरस्मिन्निमे लोकाः अन्तर्विश्वमिदं जगतु ब्रह्मैव भूतानां ज्येष्ठं तेन कोरुहति स्पर्धितुं ब्रह्मन् देवास्त्रयस्त्रिगुंशतु ब्रह्मन्निन्द्र प्रजापति ब्रह्मणो हविश्वा भूतानि नावीवान्तः समाहिता चतस्राशाः प्रचलन्तग्नयः इमन्नो यज्ञन्न यतु प्रजानन् घृतं पिन्वन्नजरकुं सुवीरम् ब्रह्म समिद्भवत्याहुतीनाम् आगावो आत्मन्हुतभद्रमक्रन् सीदन्तु गोष्ठेन नयन्त्वस्मे प्रजावतीः पुरुरूपा इह स्युः इन्द्राय पूर्वीरुषसो दुहानाः इन्द्रो यज्ञने पुनते च शिक्षति उपेद्ददाति न स्वं मुषायति भूयो भूयो रजिमिदस्य वर्धयन्नो अभिन्ने खिल्लेन दधाति देवयुम् न तानशन्त्य न दभाति तस्करः नैना अमित्रो व्यथिरादधर्षति देवागुश्चयाभित्यजते ददाति च योगित्ताभिस्तजते गोपतिः सह न ता अर्पारेणुककाटो अश्नुते न शक्नुस्कृतत्रमुपयन्ति ता अभि मृगायमभयन्तस्य ता अनु गाभो मत्यस्य विचरन्ति यज्वरः नमो ब्रह्मणे नमो अस्त्वग्नये नमः पृथिव्यै नमो ओषधीभ्यः नमो वाचे नमो वाचस्पतये नमो विष्णवे बृहते करोमि ओम शांति 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 ओम भवामित्रो न शेप्यो घृतासुतिः विभूतत्युम्न एवयामु सप्रथा अधाते विष्णो विदुषा चतुर्भ्यः सोमो यज्ञस्य राध्यो हविष्मतः यः पूज्याय वेधसे न वीयसे स्वमज्जानये विष्णवे ददाशति यो जातमस्य महतो महिब्रवादु सेदुश्रवोभिर्युज्यञ्चिदभ्यसतु तमुस्तोतारः पूर्ण्यं यथा विदरतस्य गर्भगो हविषा पिबर्तना आस्य जानन्तो नाम चिद्विवर्तना बृहत्ते विष्णो सुमतिं भजामहे आनन्दो ब्रह्मेति व्यजानातु आनन्दाध्येव खल्विमानि भूतानि जायन्ते आनन्दे न जातानि जीवन्ति आनन्दं प्रजन्त्यभिसंविशन्तीति सैषा भार्गवी वारुणी विद्या परमेभ्यो मन्प्रतिष्ठिता य एवं वेद प्रतिष्ठति अन्नवानन्नादो भवति महान् भवति प्रजया ब्रह्मवर्चसेन महान् कीर्त्या इमिमे पापयस्वतीम्
దేవానాం ధేనుగుం సుదుఘా మనపస్ఫురంతి ఇంద్రస్సోమం బిబతు క్షేమో అస్తు నః ఆయుష్మంతం వర్చస్వంతం అథో అధిపతిం విశాం అస్యాః పృథివ్యా అధ్యక్షం ఇమమింద్రవృషభం కృణు పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజయా ప్రతిభిర్మిథునైర్జాయతే యస్యైవం విదుషోऽగ్నిహోత్రం జుహ్వతి యౌజైన దేవం వేద బ్రహ్మాసి క్షత్రస్య యోనిః క్షత్రమస్కృతస్య యోనిః ఋతమసి భూరారభే శ్రద్ధాం మనసా దీక్షాం తపసా విశ్వస్య భువనస్యాధిపత్నీం సర్వే కామా యజమానస్య సంతు పునస్త్వాదిత్యా రుద్రావసవస్తమింధతాం పునః బ్రహ్మాణో వసునీతైః ఘృతేన త్వం తనువో వర్ధయస్వ సత్యాః సంతు యజమానస్య కామాః బృహస్పతే సవితర్భోధయైనం సగంషితం చిత్సంతరాగం సగంషిషాధి వర్ధయైనం మహతే సౌభగాయ విశ్వ ఏనమనుమదంతు దేవాః బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి సంసార సత్పనష్టానాం జంతూనాం అవివేకినాం శ్రీ చంద్రశేఖర పాదాబ్జ స్మరణం పరమౌషధం సకృత్స్మరణ మాత్రేణ భవరోగ వినాశకే శ్రీ చంద్రశేఖర పాదాబ్జే భాసేతాం హృది మే సదా. వాసుదేవ వాసుదేవ అజ్ఞానాం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే శుద్ధ స్ఫటిక సంకాశం శుద్ధ విద్యా ప్రదాయకం శుద్ధం చ సచ్చిదానందం సదాశివమహం భజే. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యః పరమగురుభ్యో నమో మహద్భ్యో నమో గురుభ్యః. మా మహామంత్ర గురువులు జననీ జనకులు బ్రహ్మశ్రీ శుద్ధ జ్ఞానైక మూర్తులు వారు పరమ ఋషులు బ్రహ్మశ్రీ చందవూరు వాస్తవ్యులు తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గురువర్యులు మా మహాగురువులు. వారి అనుగ్రహంతో నేను యథాశక్తిగా కాలక్షేపం చేస్తున్నాను. వారి గురువుతో నాకు ఆరోగ్యాది సంపత్తులు, నాకు నా కుటుంబానికి, నన్ను నేను కావాలనుకున్నటువంటి భక్తులందరికీ కూడా, విశ్వానికి కూడా మా గురువుల అనుగ్రహం కావాలి. ఆ తర్వాత నాకు కంచి కామకోటి చంద్రశేఖరేంద్ర సరస్వతి శృంగేరి పరంపర చంద్రశేఖర భారతి పరంపర ఇప్పుడు వరకు విధుశేఖర భారతి వరకు అభినవ విద్యాతీర్థులు, భారతీ తీర్థులు, విధుశేఖర భారతి స్వామి వారు, మరి విజయేంద్ర సరస్వతి స్వామి వారు, వాళ్ళు మా గురువులు. అటువంటి గురువుల అనుగ్రహంతో ఏదైనా 2 వాక్కులు చెప్పాలి, 2 వాక్యములు అనే అభిప్రాయం. ఇంతవరకు యథాశక్తిగా వేదంలో ఉన్నటువంటి చెప్పాను. చివరికి దుర్గా సూక్తంతో పూర్తి చేయడం జరుగుతుంది. దుర్గా సూక్తం, శ్రీ సూక్తం వాటి యొక్క విషయం కూడా ఈ తల్లి దగ్గర ఇక్కడ చెప్పుకోవాలి. మొట్టమొదలు ఏమిటంటే విషయం, మానవులు తరించే ఉపాయం ఏంటి, తరించడానికి మానవుల యొక్క కర్తవ్యం ఏమిటి, ఈ రెండింటిని గురించి నాకు చెప్పాలని
మా గురువులు ఎక్కడ ఉపన్యాసాలు చెప్పాల. వారు ఏమన్నారంటే, నాకు తోచిన మాట అనే ఒక పుస్తకం రాశారు సంతోష్ శాస్త్రి గారు. మత్ స్వప్న అనే ఒక పుస్తకం రాశారు, వారికి వచ్చినటువంటి స్వప్నం. అంతేగాని వారే పండితులు అనుకోకపోతే ఇంకా నా విషయం చెప్పక్కల్లా. నేను ఏమీ పండితుడిని కాదు, ఎంత మాత్రం కూడా అజ్ఞానంతో పరిపూర్ణమైనటువంటి మానవుణ్ణి, జీవుణ్ణి. దీన్ని ఉద్ధరించవలను. ఇది నా సంస్కారాన్ని బట్టి మా గురుదేవుల మీద ఉన్నది. కానీ విషయం ఏమిటంటే, ఇంతకుముందు చెప్పుకున్నాం, మానవుడు తరించడం ఎట్లా, దానికి ఉపాయం ఏంటి, మానవ కర్తవ్యం ఏంటి. సామాన్యంగా ఇక్కడ కూర్చుని ఈ గురువుల దగ్గర ఈ మాట కూడా నేను చెప్పడం సాహసమే. అయినప్పటికీ కూడా ఏదో ఆ అమ్మవారు పలికిచ్చిన వాక్కుతోటి మానవుడు తరించడానికి ఉపాయం ఏంటంటే వేదైక శరణ్యం. వేదం కంటే గొప్పది లేదు. వేదాన్ని అనుసరించినటువంటి శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం. శంకర సాక్షాత్ వ్యాసో నారాయణో హరి. శంకరుడు అంటే మనకు ఆ పరమేశ్వరుడు, కైలాసంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఆయనే మనకి ఆదిశంకర అవతారమూర్తిగా ఆదిశంకరుడు. వారే మనకి అద్వైత భిక్ష పెట్టింది, అద్వైతామృత భిక్ష పెట్టారు అటువంటి శంకరుడు. అలాగే వ్యాసుల వారే శ్రీమన్నారాయణమూర్తి. శంకర సాక్షాత్ వ్యాసో నారాయణో హరి. వ్యాసోచ్చిష్టం జగత్ సర్వం. మొత్తం అంతా కూడా వాంగ్మయం అంతా కూడా, అద్వైత వాంగ్మయం అంతా కూడా, బ్రహ్మసూత్రాలు ఇత్యాదులన్నీ కూడా వ్యాసుల వారే. అటువంటి వ్యాసుల వారిని, ఆ సూత్రాన్ని వ్యాఖ్యానం చేసింది ఆదిశంకరాచార్యులు. అవన్నీ అందుకుండేంత సామర్థ్యం ఉందో లేదో నేను చెప్పలేదు. కానీ మానవ కర్తవ్యం ఏంటంటే, ఆసుప్తే రామృతే కాలం నయే ద్వేదాను చింతనం. అదే మాట వేదం. సోషాచమే సుదినంజమే అహాన్యస్మై సుదినా భవంతు అంటుంది వేదం. మనకి ప్రతిరోజు మంచి రోజు కావాలి. ఏ రోజు మంచి రోజు అక్కర్లేదు. అమ్మయ్య ఈ రోజు మంచి రోజు అక్కర్లేదా అనంటే ఏ మానవుడు కూడా, ఏ జీవి కూడా నాకు ప్రతిరోజు మంచి రోజు కావాలి. ఆ మంచి రోజు కావాలని కోరుకుంటున్నాం, కానీ ఆ మంచి రోజు తగినటువంటి పని మనం ఏం చేస్తున్నాము. అందుకని మా గురువులు నా చేత ఎప్పుడు పలికిచ్చిన 2 వాక్యాలంటే ఇహపరాలు, 4 వాక్యాలంటే పురుషార్థాలు 4, చతుర్విధ పురుషార్థాలు 4 వాక్యాలు, ఇహపరాలంటే 2 వాక్యాలు. ఈ 2 వాక్యాలు 2000 కావచ్చు, 2 లక్షలు కావచ్చు, 2 వాక్యాలు కావచ్చు. ఏ వాక్యాలైనా ఇహం పరం. ఇక్కడ ఉన్నాం కాబట్టి మన కర్తవ్యం ఏమిటి, అవతల ఏమిటి అని తెలుసుకోవడమే మానవుడి యొక్క కృతకృత్యత. అందుట్లో ఇందాక చెప్పుకున్నాం, సూషాచమే సుదినంజమే అహాన్యస్మై సుదినా భవంతు. అస్మై యజమానాయ అహన్యహని శోభన దినా భవంతు, మంగళకర దినా భవంతు. దీనికే ఒక శ్లోకము. శివనామని భావితేంతరంగే మహతి జ్యోతిషమాననీమయార్థే దురితాన్యభయాంతి దూర దూరే ముహురాయాంతి మహాంతి మంగళాని. ఈ దూర దూరే అనేది క్లేశముల్ని, దీంట్లో క్లేశములు చెప్పాడు ముందర. ఆ క్లేశములు ఏమిటయా అంటే దురితాన్యపయాంతి దూర దూరే. మనం మామూలుగా ఏ సంకల్పం చేసినా గురువులు మంచేత మమోపాత్త సమస్త దురితక్షయ ద్వారా అని చెప్పిస్తారు. ఆ ఉపాత్త దురితక్షయం అనేది ఏముందో అదే దురితం. ఈ దురితములన్నీ కొన్ని యోజనాల దూరంలో మనందరికీ ఉండాలి. ప్రతి పిపీలి గారి బ్రహ్మ పర్యంతం ప్రతి జీవుడికి కూడా ఎలా ఉండాలంటే క్లేశములు చాలా దూరంలో ఉండాలి. తత్రాపి మానవులకి తప్పకుండా ఉండాలి. జీవులు నోరు లేని జీవులు, వాటికి మనకి, మనం కూడా దేవతల లెక్కలో రుద్రంలో పశువునాం పతయే నమః. పశుపతి అంటే ఆ పరమేశ్వరుడు. ఆయన దృష్టిలో మనం ద్విపాత్ పశువులం, చతుష్పాత్ పశువులు గవాదులు. కాబట్టి మనం ద్విపాత్ పశువులం, మనం కూడా పశువులమే. అంటే అజ్ఞానంతో కూడిన వాళ్ళం. చేయవలసిన విధి చేయలేకపోతున్నాము. ఎందుకు చేయలేకపోతున్నాము? తెలిసి చేయలేకపోతున్నామా, తెలియక చేయలేకపోతున్నామా, తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అనేది విచారణ
వేదాల్లో చక్కగా చేశారు. వేదాన్ని అనుసరించినటువంటి భారత భాగవత రామాయణాలు, అష్టాదశ పురాణాలు, ఉప పురాణాలు, శృతి స్మృతులు ఇవన్నీ కూడా శృతిని అనుసరించి ఇవన్నీ కూడా వ్యాఖ్యానం చేసినాయి. అందుకని ఒక చోట కాళిదాసు శృతేరివార్థం స్మృతిరన్వగచ్చతు, శృతిని అనుసరించి స్మృతులు ఉన్నాయి అని చెప్పారు. అనేక స్మృతులు, మన్వారి స్మృతులు ఉన్నాయి. వేదంలో చెప్పాడు ఒక చోట, యథేంద్రో దేవానాం యథా మనుర్మనుష్యాణం, దేవానాం మధ్యే ఇంద్ర శ్రేష్టతమ, మనుష్యానాం మధ్యే మను శ్రేష్టతమ. తమ ప్రత్యయం చాలా గొప్పది. తర ప్రత్యయం ద్వయోరేక అన్యతర, బహుష్వేక అన్యతమ. ఇద్దరిలో గొప్పవారు చెప్పేప్పుడు తర ప్రత్యయం వాడతారు, 10 మందిలో గొప్పవారు చెప్పేప్పుడు తమ ప్రత్యయం వాడతారు. అందువల్ల తరతమ భావాలు ఉన్నాయండి అంటారు. వారికి వీరికి తరతమ భావాలు ఉన్నాయి. ఇద్దరిలో గొప్పతనం చెప్పేప్పుడు తర ప్రత్యయం, అనేక మందిలో గొప్పతనం చెప్పేప్పుడు తమ ప్రత్యయం. అందువల్ల ఇక్కడ విషయం ఏంటంటే, అందుకనే వేదాల్లో గొప్పతనం ఏమిటంటే యజ్ఞములు గొప్పది అన్నాడు వేదంలో. మనకు భగవద్గీతలో కూడా అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ, యజ్ఞాద్భవతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ. మనకి యజ్ఞయాగాదులు, కామ్యాదులు, వ్రతాదులు ఇవన్నీ కూడా నిత్య నైమిత్తిక కామ్యాలుగా ఉన్నాయి. నిత్యం, నిత్యం అంటే మానకుండా ప్రతి నిత్యం చేసేవి. నిత్యం అంటే ఆయా సమయంలో చేసేవి నిత్యములు. నైమిత్తికులు అంటే ఆ నిమిత్తాన్ని పురస్కరించడం వచ్చేవి నైమిత్తికం. కామ్యములు అంటే మన కోరికలను బట్టి చేసేవి కామ్యములు. కామ్యే మతి సిద్ధ్యజా ఉన్నాడు ఆదిశంకరాచార్యులు వారు. కామ్యం ఎందుకు కొంచెం బుద్ధి విడిచిపెట్టండి, మీరు ఏం చేసినా పరమేశ్వర ప్రీతిగా ఉపాత్త దుర్దక్షయంగా చేయండి, మీకున్న పాపం పోతే పుణ్యం వచ్చేస్తుంది. ఎలా అయితే చీకటి పోతే వెలుగు ఎలా అయితే వచ్చేస్తుందో, ఒక దీపం పెట్టగానే చీకటి పోతుంది, ఆ ప్రకారంగానే మానవుడికి పాప క్షయం కనుకైతే పుణ్యం వచ్చేస్తుంది. అందువల్ల నిత్యం చేసినటువంటి నిత్య కార్యక్రమాన్ని మీరు బాగా చేయండి. అంటే నిత్యం అంటే సంధ్యావందనాది క్రియలు, ఔపాసనాది క్రియలు, అగ్నిహోత్రాది క్రియలు, అవి నిత్యం. ఆ తర్వాత నైమిత్తికం కామ్యములు. వేదాలు వేదాహి యజ్ఞార్థం అభిప్రవృత్త, వేదములన్నీ యజ్ఞం కోసం ప్రవర్తించాయి. అటువంటి వేదోక్త కర్మానుష్ఠానం ఈ మహాకలిలో కొంచెం తక్కువైపోయింది. మొత్తం తక్కువైందని నేను చెప్పకూడదు, తక్కువైపోయింది. దానికి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నాడు పరమాత్మ. ధర్మం అనేది నశిస్తుందని చెప్పరా, ధర్మం అనేది కొంచెం వడిలిపోతుంది అన్నాడు. గ్లాని అన్నాడు. గ్లాని అంటే వడిలిపోతుంది. ఆ వడిలిపోయే వృక్షములకి మళ్ళీ కాస్త ఎరువు పెట్టి మళ్ళీ మనం దాన్ని అభివృద్ధి చేయాలి. అలాగే ధర్మం కూడా ఏమైందంటే అనేక చోట్ల యాగములు, ధర్మములు అన్ని జరుగుతున్నాయి. ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ట, లోకే ధర్మిష్టం ప్రజా ఉపసర్పంతి, ధర్మేణ పాపమభనుదతి, ధర్మే సర్వం ప్రతిష్ఠితం, అస్మాత్ ధర్మం పరమం వదంతి అని నారాయణోపనిషత్తులో అనేక ధర్మం, దానం, యజ్ఞం, యాగం అని చెప్పుకొచ్చాడు. చెప్పుకొచ్చి ధర్మం వల్ల ఏమిటంటే రామాయణంలో కూడా రక్షిత జీవలోకస్య స్వజనస్య చ రక్షిత, రక్షిత స్వస్య ధర్మస్య పరిరక్షిత. ధర్మాన్ని మనం గనక పట్టుకున్నట్లయితే, కాపాడుకున్నట్లయితే ఆ ధర్మం మనని కాపాడుతుంది. రామాయణంలో ఒక శ్లోకంలో కౌసల్యాదేవి రాముణ్ణి ఆశీర్వదిస్తుంది. ఏ సందర్భంలో? రాముడు అడవులకు వెళుతుంటే, వనవాసాలకు వెళుతుంటే కౌసల్యాదేవి ఆశీర్వదిస్తుంది. ఏమని ఆశీర్వదించిందంటే, ఎంపాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమేన చ సవై రాఘవ శార్దూల కర్మస్వామభిరక్షతు. ఆయన హే రాఘవ శార్దూల, నిన్ను నేను కాదురా నాయన కాపాడేది, నిన్ను నేను కాదురా ఆయన ఆశీర్వదించేది. ఆశీర్వదించేది ఏంటంటే నువ్వు ఏ ధర్మాన్ని పరిపాలిస్తున్నావో, ఎం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమేన చ, నువ్వు ఏ ధర్మాన్ని పట్టుకున్నావో, ఏ ధర్మాన్ని ధరిస్తున్నావో, అందుకనే రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మమూర్తి ఎవరయ్యా రామచంద్రమూర్తి. అందుకోసమని తత్వం తెలుసుకోవడం, కృష్ణ పరమాత్మ తత్వం తెలుసుకోవడం కష్టం. కృష్ణ పరమాత్మ మోక్షప్రదాత,
ముందర ధర్మమూర్తి ధర్మాచరణ చేస్తుంటే ఆ మోక్షానికి వెళ్ళడానికి దారి. అందువల్ల ధర్మం అనేది ముందర ప్రథమం. అందువల్ల రామాయణంలో ధర్మంలో యం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమేన చ సవై రాఘవ శార్దూల ధర్మ త్వాం అభిరక్షతు. నిన్ను కాపాడేది ఏమిటంటే ధర్మము. ధర్మస్త్వాం అభిరక్షతు అని కౌసల్య, నేనేదో గొప్పదాన్ని, నువ్వు అంత గొప్పవాడివి, నిన్ను నేను కన్నాను, నా వల్ల నువ్వు ఇది ఇట్లా. ఆవిడ అస్మత్ శబ్దం ఏమి వాళ్ళ ఆవిడ ఏమందంటే ఎంతసేపటికి తల్లి కుమారుడి నుంచి ఆశీర్వదించే విషయంలో ఆవిడ శతాయుష్మాన్ భవ కూడా అన్న. ఆవిడ ధర్మం నిన్ను కాపాడాలి. సామాన్యంగా ఎవడైనా ధర్మం దండం పెడితే దీర్ఘాయుష్మాన్ భవ, శతాయుష్మాన్ భవ, వర్ధస్వ, నువ్వు వృద్ధి పొందాలి, నువ్వు నూరేళ్ళు ఉండాలి, నా ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉండాలి అని నా నీ అనే మాటలు వస్తాయి. ఈ శ్లోకంలో నా నీ అనే మాట లేదు. యం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమేన చ సవై రాఘవ శార్దూల ధర్మస్త్వామభిరక్షతు. త్వాం నిన్ను, ఆ ధర్మం, నువ్వు ఏ ధర్మాన్ని నమ్ముకున్నావో ఆ ధర్మం నిన్ను కాపాడుగాక అని చెప్పింది. ఆ ప్రకారంగానే వేదములు కూడా మానవుల్ని, నాయనా నువ్వు ఈ ప్రకారం నడు, శ్రైక్షాథో మాయోజం, మీ పెద్దలు ఏ మార్గంలో నడిచారో ఆ మార్గాన్ని నువ్వు ఎప్పుడు కూడా విడవద్దు. ఇక్కడ పరంపర చూస్తుంటే గురువు గారిని చూసాం, గురువు గారి అబ్బాయిని చూస్తున్నాం, వారి మనవణ్ణి చూస్తున్నాం, ముగ్గురిని చూస్తున్నాం. ఆ పరదేవత ఈ ముగ్గురు, ఇంకా ముగ్గురు, రాబోయే ముగ్గురు, వీళ్ళందరూ కూడా వంశాభివృద్ధి, ఈ కౌండిన్య వంశాభివృద్ధి. నాకు కౌండిన్య గోత్రం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వేదంలో అర్షయోవా ఇంద్రం ప్రత్యక్షన్నాపశ్యన్ తం వశిష్ఠ ప్రత్యక్షమపశ్యతు వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్య త్రయారిషేయ ప్రవరాన్విత అని గురువారులో చెప్పుకుంటూ ఉంటారు. యజ్ఞయాగాదుల్లో బ్రహ్మత్వం ఎవరు చేయాలయ్యా అంటే వశిష్ఠ గోత్రీకుడు చేయాలయ్యా. అంటే కేవలం వశిష్ఠ గోత్రీకుడు మాత్రం చేయడమా? ఏమిటి వశిష్ఠ గోత్రీకుడు యొక్క గొప్పతనం అంటే వేదం చెబుతోంది, అశయోవా ఇంద్రం ప్రత్యక్షన్నాపశ్యన్. ఇక్కడ ఇంద్రుడిని చెబుతోంది. వేదం ఎక్కువ ఇంద్రాది దేవతల్ని, అజ్ఞాది దేవతల్ని చూస్తుంది. ఇప్పుడు కాలాన్ని బట్టి సంతోషమాతలు, ఏదో కల్కి, వారి వారి దేవతలు, సాయిబాబా ఇత్యాది దేవతలు ఎవరో అనేకం అనేకం లోకంలో అనుకుంటున్నారని నేను చెబుతున్నాను. ఆ ప్రసంగంలో నేను దిగను ఎక్కువ. వారి వారు అనుకుంటే వారి వారి నమ్మకం. మాకల్లా ఏంటంటే బ్రాహ్మడికి గాయత్రి, అజ్ఞాది, ఇంద్రాది దేవతలు, వేదంలో ఏ దేవుళ్ళు చెప్పారో ఆ దేవుడు. వేదంలో ఏమన్నారు? విద్యారణ్య స్వామి ఇందాక చెప్పాను, బృహత్తే విష్ణు సుమతిం భజామహే. హే విష్ణు, మంచి మనస్సు గలవాడినై నిన్ను నేను సేవిస్తూ ఉండాలి. ఆ విష్ణుమూర్తి అంటే విష్ణువంశమే దశావతారాలు, రామకృష్ణాద్యవతార వర్ణనం కథయతి. రాముడు, కృష్ణుడు ఇచ్చారు. దాని గురించే నేను కూడా రాముడు, కృష్ణుడు మాట్లాడి నాకు చేతైనవి మాట్లాడుతున్నాను. అందువని ఇక్కడ ఏం కావాలయ్యా అంటే ఆ యజ్ఞ యాగాదులు తప్పకుండా కూడా వేదంలో ఉన్న యజ్ఞ యాగాదులు ఎల్లప్పుడూ కూడా విడిచిపెట్టకూడదు. ఎందుకని? తస్మాధిత ప్రధానం దేవా ఉపజీవంతి, తస్మాధముత ప్రధానం మనుష్య ఉపజీవంతి. ఇక్కడి నుంచి మనం దేవతలకు ఆవిర్భాగాలు ఇస్తే దేవతలకు కడుపు నడుతుంది మంత్రంతో. అక్కడి నుంచి వాళ్ళు మనకి వృష్ట్యాది రూపంలో మంచి సువృష్టి, అతివృష్టి, అనావృష్టి లేకుండా చేస్తే మనం సుఖంగా భోజనం చేస్తాం. ఈ యాక్టు మనకి వేదంలో చెప్పింది. ఇతః ప్రధానం దేవాహ ఉపజీవంతి, అమృత ప్రధానం మనుష్యాహ ఉపజీవంతి. అక్కడి నుంచి వాళ్ళు మనని బతికిస్తున్నారు. మనం వాళ్ళకి జీవకరంగా ఉండి హోమాలు ఇస్తున్నాం. అగ్రం ప్రాస్తాహుతి సమ్యకు ఆదిత్యముపదిష్టతే, ఆదిత్యాధ్యాయతే వృష్టి, వృష్టేరన్నం తత ప్రజా. వృష్టి వస్తే గాని అన్నం లేదు దేవత మనందరికీ. అందువల్ల మనం దేవతలకి మనకి దేవతలకి యాక్టు. అందువల్ల యజ్ఞయాగాదులు వేద విహిత కర్మానుష్ఠానం తప్పకుండా జరుగుతూ ఉండాలి. అటువంటి వేదోక్త కర్మానుష్ఠానానికి గురువు గారి యొక్క ఇటువంటి గురువుల అనుగ్రహంతో, నేను ఇందా చెప్పినటువంటి సద్గురువుల అనుగ్రహంతో భక్తులందరిలో ప్రవేశించి ఒక శ్లోకం చెబుతోంది. నదేవా దండమాదాయ రక్షంతి పశుపాలవతు ఎంతు రక్షితుమిచ్చంతి తంతం బుద్ధ్యాన్ని యుంజసే. దేవుడు పశుపాలకుడు వస్తే కర్ర తీసుకుని బయలుదేరడం. నదేవా దండవాదాయ,
రక్షంతి పశుపాలవతు, మనని రక్షించే విషయంలో పశుపాలకుడు గోవుల్ని మిగతా పశువుల్ని ఎలా కాపాడుతున్నారో పశుపాలకుడు అలా మన దేవుడు కాపాడుతున్నాడు. అయితే మనకు బుద్ధిలో ఏం చేస్తున్నాడు ఆయన దగ్గర కర్ర లేదు, ఒక చురక వేస్తున్నాడు. నదేవా దండమాదాయ రక్షంతి పశుపాలవతు ఎందు రక్షితుమిచ్చంతి, ఎవరినైతే రక్షించాలి అని వారి సంస్కారవశాత్తు ఆయన బుద్ధిలో పడిందో వాడిని ఏం చేస్తున్నారంటే వాడి బుద్ధిలో ఆయన ప్రవేశించి, నాయన ఈ మార్గం కాదు, నువ్వు ఈ మార్గంలో వెళ్ళు, నువ్వు ఈ మార్గంలో వెళ్ళు, తంతం బుద్ధ్యా నయుంజసే. ఇటువంటి గురువుల దగ్గరకు వచ్చి చక్కగా మంచి ప్రవచనాలు వింటున్నారు అంటే వాళ్ళకి ఎంత సంస్కారం, ఎంత పుణ్యం. ఈ సంస్కారం కలగడానికి ఆ పరమాత్మ అనుగ్రహమే కారణం. పరమాత్మే వాళ్ళ బుద్ధిలో ధరపడి, వెళ్ళు గురువు గారు చెబుతున్నారు సాయంకాలం మానకుండా వెళ్ళు, ఇగో ఈ గ్రంథం ఇంకా ఈ గ్రంథం చెబుతున్నారు, ఈ గ్రంథం తర్వాత ఈ గ్రంథం చెబుతున్నారు అని వారి బుద్ధిలో వారు పరమేశ్వరుడు వాళ్ళ బుద్ధిలో పడి మీరు వెళ్ళండి అని తోయిస్తున్నాడు. అదే చేసే దేవుడు. నదేవా దండమాదాయ రక్షంతి పశుపాలవతు ఎంతు రక్షితుమిచ్చంతి తంతం బుద్ధ్యా నియుంజసి. ఇంకొక మాట వేదంలో సాయయ్యావానశ్చ వై దేవాః పాతయ్యావానశ్చాగ్నిహోత్రునో గృహమాగచ్చంతి. నిత్యాగ్నిహోత్రులు ఉన్నారు, గృహస్థైన వాడు ఉపాసన, యజ్ఞం చేసిన వారు, శ్లోకం చదువుకున్న వారు, శృతి సంబంధమైనటువంటి త్రేతాగ్నులు ఉన్నాయి. ఆ త్రేతాగ్నుల్లో బ్రహ్మణే గార్హోపత్యాయ, సామాన్యంగా అందరూ నమస్తే గార్హోపత్యాయ, నమస్తే దక్షిణాగ్నయే, నమ ఆహవనీయాయ, మహావేద్యై నమో నమః చెబుతూ ఉంటారు. కానీ శ్లోకం బ్రహ్మణే గార్హోపత్యాయ, విష్ణవే దక్షిణాగ్నయే, శివాయ ఆహవనీయాయ, శక్త్యై వేద్యై నమో నమః. గార్హోపత్యాగ్ని వర్తులాకారంగా ఉంటుంది, దక్షిణాగ్ని అర్ధచంద్రాకారంగా ఉంటుంది, ఆహవనీయాగ్ని చతురస్రాకారంగా ఉంటుంది. గార్హోపత్య ఆహవనీయ మధ్యలో ఈ రెండు ప్రాణాపానాదులు, ప్రాణం గార్హోపత్యం, అపానం ఆహవనీయం. ప్రాణాపానాదుల మధ్యలో ఆ శక్తి ఉన్నది. మనకు కూడా మన హృదయంలో ప్రాణాపానములు ఇప్పుడు కూడా నాభి దగ్గర నుంచి బ్రహ్మరంధ్రం దాకా ఆడుతూ ఉంటాయి. ఆ ఆడేటప్పుడు ప్రాణాపానములేవి. అందువని హృది ప్రాణో గుదేపాన అని చెప్పాడు అమరంలో. హృది ప్రాణో గుదేపాన, ప్రాణాపాన సంచలనం లేదే మనం ఉండలేము. అటువంటి ప్రాణాపాన స్వరూపాలు గార్హోపత్యాగ్ని, ఆహవనీయాగ్ని, మధ్యలో శక్తి. ఆ శక్తి ఉండి మనకి సహస్రారం దాకా తీసుకెళ్లి అమ్మవారి నామాల్లో చక్కగా ఉంది. లలిత సహస్రంలో ఆ కుండలి చక్కగా ఉంది. కాబట్టి మనకు ఆ వేదోక్త కర్మానుష్ఠానం చేసేటప్పుడు ఉదయం సాయంకాలం అగ్నిహోత్రాది అనుష్ఠానములు చేసుకునేటప్పుడు దేవతలందరూ వారింట్లో వచ్చి ఉంటారు అని చూస్తున్నారు. కాబట్టి వేద విహిత కర్మానుష్ఠానం. ఇంకా ఆగమములు, నిగమార్థ గోచరి తల్లి. నిగమములు అంటే వేదములు, ఆగమములు అంటే మనకి మామూలుగా ఈ ఆగమములు అనే దానికి ఈ చండీ ఇత్యాదులన్నీ కూడా లోకంలో ప్రహతంగా చండీ యాగాలు ఇత్యాదులు బాగా జరుగుతున్నాయి. అవన్నీ ఆగమోక్తములు. మరి వైదికోక్తములు ఏంటంటే సోమయాగాది, అతిరాత్ర అప్తోర్యామ, కాంతమన వాజపేయ పౌండరిక. నా గురువు గారి దగ్గర నివేదన చేశాను నేను, అయ్యా బృహస్పతి శివ యాగం చెయ్యాలి. మొన్న చేసినటువంటి పౌండరిక యాగ, అత్యుదక్షిణ, రుణ విమోచన, ఇంద్రవాత, బృహస్పతి శివ యాగం చేయాలి అని ఆ కలియుగంలో ఆ వెంకటేశ్వర స్వామికి ఇంకా ముడుపు కట్టాము. ఆ తల్లికి వెంకటేశ్వర స్వామి శక్తి స్వరూపుడు. సామాన్యంగా వెంకటేశ్వర స్వామి అంటే వైష్ణవులు అనుకుంటారు. ఆయన సింహ వాహనాలన్నీ తిరుపతిలో ఉన్నాయి చూడండి మీరు. పైన ఆ శిఖరం దగ్గర వెనకాల జడ ఉంది వెంకటేశ్వర స్వామి. ఆయన శక్తి స్వరూపుడు, మహానుభావుడు. ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే ఈశ్వరుడు, ఆయనే శక్తి. కాబట్టి అన్ని రకాల ఆయనే ఉంది. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు, విష్ణుస్య హృదయం శివ అని చెప్పి గురువు గారు కానీ మేమందరం కానీ అద్వైత మతంలో పంచాయతీలను పూర్తి చేసి, షణ్మతం ఏమిటంటే సుబ్రహ్మణ్యుడు. కాబట్టి షణ్మత స్థాపనాచార్య మహానుభావుడు ఆదిశంకరాచార్యులు గారు. అందరికీ మనం పూజ చేస్తాం. మనం ఏదో కేవలం వైష్ణవులు చేస్తాం, కేవలం శైవులు చేస్తామని కాదు. అందులో విష్ణు, ఆదిత్య, గణపతి, అంబికా సమేత మహేశ్వరాది పంచాయతీల పూజ తప్పకుండా చేస్తూ ఉంటాం. స్నానం, సంధ్యా, జపో, హోమ, దేవతానాంచ పూజనం, ఆతిథ్యం, వైశ్వదేవంచ, షట్కర్మాని దినే దినే. ప్రతి బ్రాహ్మడికి షట్కర్మలు ఉన్నాయి.
షట్కర్మలు అంటే యజన యాజన అధ్యయన అధ్యాపక దాన ప్రతిగ్రహ షట్కర్మ. కాబట్టి ఇవన్నీ కూడా రోజు కూడా చేయాలి. రోజు పంచమహాయజ్ఞాలు చేయాలి. అటువంటివి ఏదో మాపోటి వారు మా గురువులు మాకు ఉపదేశం చేశారు, చేద్దామని ఏదో ప్రయత్నం చేసి యథాశక్తిగా నడుస్తున్నాం. సంపూర్ణంగా నడవలేకపోతున్నాం. సంపూర్ణంగా నడవడానికి భక్తులందరూ ఉండాలి. భక్తులందరూ నాయన మాపోటి ఇప్పుడు నాకు సుమారు ఏదో వయసు కొంతవరకు వచ్చింది. మాపోటి వారికి భక్తులందరూ ఉండి ఇటువంటి సద్గురు ప్రేరణ వల్ల ఉంటే మాకు సత్కర్మానుష్ఠానం నిత్యకర్మానుష్ఠానం నడుస్తుంది. బ్రాహ్మణం మాపోటి వాళ్ళం ఆ కర్మానుష్ఠానం చేయకపోయినట్లయితే ఆ పాపం మాకు కాకుండా మా ద్వారా లోకానికి అందరికి కూడా పాపం సంక్రమిస్తుంది. కాబట్టి మా ద్వారా పుణ్యాలు మొట్టమొదలు బ్రాహ్మణోస్య ముఖమాసీతు బాహూరాజన్య కృత ఊరూతరస్యద్వైశ్య అధ్యాగో శూద్రో అజాయత ఉత్తమాంగోద్భవాజ్యైక్ష్యాత్ బ్రహ్మణశ్చైవ ధారణాత్. బ్రాహ్మణి గొప్పతనం 2 ఓట్లు ఎందుకు వచ్చినాయంటే ఉత్తమ అంగం శిరశీర్షం, ముఖంలోంచి పుట్టడం వల్ల ఒకటి, ఆ తర్వాత బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకుని బ్రహ్మజ్ఞానం మనం ఎలా నడవాలో ఆ ప్రకారం నడిచి తరిస్తాడు. కాబట్టి బ్రాహ్మణికి 2 ఓట్లు. వాడి ద్వారా మిగతా వాళ్ళందరూ సుఖంగా ఉండాలి. వాడు అగ్రగణ్యుడు అంటే ఏంటి? 4 వర్ణముల వారు చాతుర్వర్ణ్యం మయా సృష్టం. 4 వర్ణముల వారిని పరమాత్మే సృష్టించాడు. అందరూ సుఖంగా ఉండాలి. నన్ను ఒకసారి రవీంద్ర భారతిలో ఉగాది పండుగ నాడు సన్మానం చేసినప్పుడు ఈ ఊళ్ళో భాగ్యనగర్లో రవీంద్ర భారతిలో సన్మానం చేసినప్పుడు ఆ రోజు నేను వెళ్ళాను. వెళితే ఎన్టీ రామారావు గారు ఒక ప్రశ్న వేశారు. ఆ రోజు పంచాంగకర్త మల్లారి చంద్రశేఖర శాస్త్రి గారు. వారు చంద్రశేఖర శాస్త్రి గారు పంచాంగ శ్రవణం కాగానే చివరికి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అని వారు పూర్తి చేశారు. నేను కూడా త్వరలోనే పూర్తి చేస్తాను. ఆ పూర్తి చేసేప్పుడు ఎన్టీ రామారావు గారు ఆపండి అన్నారు. ఆయన చంద్రశేఖర శాస్త్రి గారు వారు లోకా సమస్త సుఖినో భవంతు అన్నారు, ఆపేశారు. ఆపిన తర్వాత వారు ఏం చేశారంటే, అయ్యా మీరు చదివిన శ్లోకంలో గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అనుంది, గోవులు బ్రాహ్మణే సుఖంగా ఉండాలా అని అడిగారు. వారు అడిగితే నేను అన్నాను, అయ్యా నాకు ఒక 5 నిమిషాలు ఇస్తే దాని గురించి నేను చెబుతానండి. 5 నిమిషాలు కాదు 10 నిమిషాలు ఇస్తున్నాను చెప్పండి అన్నారు. ఇది సుమారు నేను అనుకోవడం ఈ కార్యక్రమం 90-91లో జరిగింది అనుకుంటున్నాను నేను ఆ ప్రాంతాల్లో. సరే నేనేం చెప్పానంటే అప్పుడు, అయ్యా మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెబుతున్నాను. గోవులు బ్రాహ్మలే సుఖంగా ఉండాలా అని మీరు అడిగారు. అలా గనక అన్నట్లయితే చాతుర్వర్ణ్యం మయా సృష్టం అని పరమాత్మ సృజించినటువంటి సృష్టి లేకుండా పోవాలి. అప్పుడు గోవులు బ్రాహ్మలే ఆయన సృజించాలి. కాబట్టి నారు పోసిన వాడు నీరు పోస్తాడు. వృక్షాన్ని పెట్టి ఎవడు వృక్షఛేదం ఎవడు చేయడు. ఇంకోటి చేస్తుంటే చూడలేడు. అయినా ఈ వృక్షాన్ని వృక్షో రక్షతి రక్షిత, వృక్షాన్ని కాపాడండి అంటాడు. కాబట్టి చాతుర్వర్ణ్యం మయా సృష్టం అని భగవద్గీతలో పరమాత్మ వేదాల్లో చెప్పాడు. భగవద్గీతలో చెప్పాడంటే వేదంలో ఇందాక నేను చెప్పాను, బ్రాహ్మణో సింహమాసీదు బాహూరాజన్య కృత ఊరూదరస్యద్వైశ్య అభ్యాగం శూద్రోజాయిత అని పరమాత్మ సృష్టిలో వీళ్ళందరూ ఉన్నారని చెప్పాను. సృష్టించినటువంటి పరమాత్మ వాళ్ళని లేదు వీళ్ళున్నారని చెప్పడు. కాబట్టి చాతుర్వర్ణ్యం మయా సృష్టం అని ఎప్పుడైతే శ్లోకం వచ్చిందో అప్పుడు అందరూ సుఖంగా ఉన్నారు. మరి గోబ్రాహ్మణే భేషమూర్తి నిత్యం అనే వాక్యానికి ఏంటి అర్థం అంటే, దీనికి అర్థం ఏంటంటే బ్రాహ్మణుడు మొదలుగా గల 4 వర్ణములు వారు, గోవు మొదలుగా గల మిగతా చతుష్పాత్ పశువులు, ఆ 4 కాళ్ళ పశువులు, ఈ ద్విపాత్ పశువులు 4 వర్ణములు వారు 50 మంది సుఖంగా ఉండాలి. అక్కడ అర్థం ఏం చెప్పారంటే, బ్రాహ్మణుడు మొదలుగా గల చాతుర్వర్ణ్యము, గోవు మొదలుగా గల 4 మొత్తం చతుష్పాత్ పశువులు ఇవన్నీ సుఖంగా ఉండాలని చెప్పాలి. కానీ బ్రాహ్మలే సుఖంగా ఉండాలని ఈ శ్లోకంలో అర్థం కాదండి. అప్పుడు లోకా సమస్త సుఖినో భవంతు అనే మాట పోతుంది. సమస్త ప్రజలు కూడా, సమస్త పశువులు, ద్విపాత్ పశువులు, చతుష్పాత్ పశువులు అన్ని సుఖంగా ఉండాలి. దాంట్లో మొదలేంటంటే గోవు, దాంట్లో మొదలేంటంటే బ్రాహ్మణుడు. 4 అన్నదమ్ములు ఉంటే మీ పెద్దబ్బాయి ఎవరండి అంటారు. పెద్దబ్బాయి మొదలు మిగతా పిల్లలందరూ
అంతేగాని పెద్ద అబ్బాయి ఒక్కడు సుఖంగా ఉండాలని నాలుగో అబ్బాయి ఏదో కావాలి కాదు అని చెప్పి ఆ రోజు సమాధానం చెబితే బాగుందని ఎన్టీ రామారావు గారు సంతోషించారు. కాబట్టి మనకి గోబ్రాహ్మణే భీష్మభవస్థ నిత్యమంటే ఎప్పుడు కూడా అర్థం ఏం చెప్పుకోవాలంటే గోవు మొదలుగా గల చతుష్పాత్ పశువులు, బ్రాహ్మడు మొదలుగా గల చాతుర్వర్ణ్యం, ఆ తల్లి అనుగ్రహంతో, అమ్మ దయ తోటి, ఆ పరమాత్మ శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్య హరిహర విరించాది విదవి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అని ఆదిశంకరాచార్య వారు చక్కగా సౌందర్యహరి శివానంద హరి మన కోసం ఆయన చక్కగా చేశారు. అటువంటి శ్లోకాలు మానవుడు కృతకృత్యత అయ్యేందుకు ఇందా మొదలుపెట్టా నేను. మానవుడు కర్తవ్యం ఏమిటి, మానవుడు ఎలా తెలుస్తారంటే గురోరనుగ్రహేణైవ పుమాన్ పూర్ణ ప్రజాయతి. పురుషుడికి పూర్ణత్వం ఎలా వస్తుందంటే సద్గురువుల వల్ల అనుగ్రహం వల్లనే వస్తుంది. గురువు అనుగ్రహం వల్లనే వస్తుంది తప్పితే ఇంకోరి వల్ల రాదు. కాబట్టి అటువంటి సద్గురువుని మీ అందరూ కూడా చక్కగా ఆశ్రయించారు, మనందరం ఆశ్రయించాం. ఎవరు సద్గురువు అనుకుంటే ఆ గురువు అనుగ్రహంతో పురుషుడికి పూర్ణత్వం వస్తుంది. మీరు చక్కగా రోజు ప్రవచనం వినడం చేయడం. ఇవాళ కొంచెం నేను ఆ ప్రవచనానికి భంగ కాకుండా అయినాను. అలా అనుకోకుండా, నన్ను వేరే అనుకోకుండా నేను కూడా తరించాలని ఆ తల్లి ఇంట్లోకి తీసుకొచ్చింది. గురువు గారి అనుగ్రహంతో నేను 2 వాక్యాలు చెప్పడం జరుగుతున్నది. నేను దుర్గా సూక్తం చెప్పి ఒక శ్లోకం చెప్పి పూర్తి చేస్తాను. ఓం జాతవేదసే సనవామ సోమమలాతి యతో విదహాతి వేదః సనః పరిషరతి దుర్గాని విశ్వ అవేవ సింధుందులితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మ ఫలేషు జుష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ భక్తిభిరతి దుర్గాని విశ్వా పూజ్య పృథ్వీ బహుళాన భువి భవాతోకాయ తనయాయ శయ్యోః విశ్వానినో దుర్గః జాతవేదః సింధున్ననాభా దురితాధిపరిషి అగ్నే అత్రివం మనసా తృణానోస్మాకం భోజ్యవిత తనూనాం ఉదనాజిపతుం సహమానముక్రమగ్నిగం హువేమ పరమాత్ సహస్థాదు సనః పరుషరతి దుర్గాని విశ్వా క్షామద్దేవో అతిదురితాత్యగ్నిః రత్నోషి కపీట్యో అధ్వరేషు సనాచ్చహోత నవ్యచ్చ సత్సి స్వాంచాగ్నే తనువం విప్రయస్వాస్మభ్యంజ సౌభగమాయజస్వ ఓ భృత్యుష్టమయుజో నిషిక్తం తవేంద్ర విష్ణోరను సంజరేమ నాగస్య పృష్టమభిసంవసానః వైష్ణవీం లోక ఇహ మానయంతాం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాతు హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు. మళ్ళీ నాకు అవకాశం కనుక ఉన్నట్లయితే ఈ దుర్గా సూక్తం, శ్రీ సూక్తం, ఈ రెండింటి అర్థం కూడా మళ్ళీ ఆ అమ్మ దయ ఉంటే నేను మళ్ళీ ఇక్కడే, నాకు భాగ్యం ఎప్పుడుంటే, నా ప్రాప్తం ఎప్పుడుంటే అప్పుడు నేను చెప్పుకుంటాను. దుర్గా సూక్తం యజుర్వేదంలోది, శ్రీ సూక్తం ఋగ్వేదం యొక్క పరిశిష్ట భాగం. ఇది రెండింటికి, ఈ రెండింటి వల్ల ఊరికే భావం చెబుతున్నాను. దుర్గా సూక్తం వల్ల అరిష్ట నివృత్తి, శ్రీ సూక్తం వల్ల లక్ష్మీ ప్రాప్తి. ఈ 2 ఉన్నాయి. ఈ 2 ఎప్పుడెప్పుడు ఎలా చదవాలి, ఏం చదవాలి, మనకు అరిష్ట నివృత్తి కావాలా, ఐశ్వర్య ప్రాప్తి కావాలా అనే దాని గురించి వివరణ మళ్ళీ సమయాంతరంలో తప్పకుండా 2 చెప్పుకుందాము. ఇప్పుడు ఈ ఒక్క శ్లోకం చెబుతున్నాను. ఆదిశంకరాచార్యుల వారు పూజంతా చేసి ఈ శ్లోకం చెప్పారు. మత్సమః పాతకీ నాస్తి
పాపత్ని త్వత్సమానహి ఏవం జ్ఞాత్వా మహాదేవి యథాయోగ్యం తథా కురు. తల్లి, నాకంటే పాపులు లేడు, అజ్ఞానంతో కూడి ఉన్నాను, మానవ దేహం వచ్చి ఇటువంటి మానవ దేహాన్ని వచ్చినందుకు సార్థక్యం చేసి నన్ను అస్యా సాయుధ్యమాప్నుయా, నీ దేవి సాయుధ్యాన్ని నాకు ఇవ్వవలసింది. సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యాలు మనందరం కోరుకుంటూ ఉంటాం. అటువంటి సాయుధ్యాన్ని ఇవ్వవలసింది అని ఈ శ్లోకంలో కోరుకుని యథాయోగ్యం తథా గురు, నీకంటే పాపాలు పోగొట్టే తల్లి వేరే లేదు, నాకంటే పాపుడు వేరే లేడు. యథాయోగ్యం తథా గురు ఏవం జ్ఞాత్వా మహాదేవి యథాయోగ్యం తథా గురు, నా యోగ్యత ఎలా ఉంటే అలా చేసి పెట్టు అని శంకరాచార్యులు వారు మనకు అందించారు ఈ శ్లోకాన్ని. రోజు యథాశక్తిగా పూజ కాగానే నేను ఈ శ్లోకం చెప్పుకుంటూ ఉంటాను. కాబట్టి నన్ను కూడా ఆ తల్లి అనుగ్రహించాలని చెప్పుకుంటూ ఇంతటితోటి నా ప్రసంగాన్ని నేను ముగిస్తున్నాను. ఈ చెప్పిన దాంట్లో శబ్దదోషాలు, భావదోషాలు, అర్థదోషాలు ఏమైనా ఉంటే నావి, మంచి ఉంటే మా సద్గురుడివి. హర హర నమ పార్వతీపతయే, హర 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 మహాదేవ వాసుదేవ. ఓం స్వస్తి. అయ్యా అయ్యా సుమారు ఎంతసేపు పట్టింది? సుమారు మహాదేవ, మనము గంట పట్టింది. యథాశక్తి వారిని సత్కరించి పంపిద్దాం, సరేనా? చూడండి వాసుదేవ. అయ్యా మీ సమయం నేను తీసుకున్నా, మరోలా అనుకోవద్దు. అయ్యో, మీరు చెప్పే మాటల కంటే నేనేం గొప్పగా చెప్పలేదు. అయినప్పటికీ కూడా వేదంలో ఉన్న విషయాలు, వేదోక్త కర్మానుష్ఠానం అవి తప్పకుండా మీరు చేయించాలి. మీకోటి వారి ద్వారా జరగాలి, భక్తుల ద్వారా. వాసుదేవ వాసుదేవ. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. శ్రీకృష్ణ గోవింద హరే మురారే. హే నాథ నారాయణ వాసుదేవ. ప్రద్యుమ్న దామోదర విశ్వనాథ ముకుంద విష్ణు భగవన్ నమస్తే. గౌరీ వల్లభ కామారే కాలకూల విశాసన మాముద్ధరాపదం బోధే త్రివ్రఘ్నాంతకాంతక శివేశాన మహాదేవ వామదేవ సదాశివ అప్పాయుద్ధే మే పూర్ణ యావదాయురోగతాం 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 అరోగతాం యావదాయు అన్నాడు. మాకు ఎంతవరకు అయితే ఆయుష్ ఉందో అంతరికి కూడా అరోగతాం యావదాయు, రోగం లేకుండా చెయ్యి. మొట్టమొదటి కావాలని అంటే రోగరహితంగా ఉండాలి. శివకవచంలో దుస్వప్న దుశ్శకున దుర్గతి దౌర్మనస్య దుర్భిక్ష దుర్వ్యసన దుస్సహ దుర్యశాంతి ఉత్పాదతాప విజవీతి మహద్గ్రహాప్తిం వ్యాధిముచ్చనాశయతు మే జగతామధీశః. వాసుదేవ వాసుదేవ. చాలా సంతోషం స్వామి, మీరు వచ్చారు. మా ఇంటిని పవిత్రం చేయడమే కాకుండా మా శిష్యులు కూడా వాళ్ళ ఇళ్ళని కూడా పవిత్రం చేశారు. వాసుదేవ. ఎక్కడైనా మీకు అవకాశం ఉన్నప్పుడు ఎక్కడైనా ప్రవచనం గాని వేద పారాయణ గాని, నాకు 2 శాతం మిగతాది చేత కాదు. వేద పారాయణ చేయడం, మరి వేదంలో ఉన్నటువంటి ప్రవచనం చెప్పడం, మీ కోటి వారి అనుగ్రహాన్ని పొందడం, నాకు ఇదే కావాలి. నాకు కూడా ఆరోగ్యాన్ని భగవంతుడు ప్రసాదించాలి. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు మీ ఇంటికి కానీ మీ భక్తులు. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. నమస్కారం పెట్టుకోండి. బ్రహ్మరంధ్రం వాసుదేవ. ఈ అమ్మాయిని చూశాను, వీడికి వేదాధ్యయనం చెప్పొచ్చారని. వీడికి ఘనాంత స్వాధ్యాయం వేదం చెప్పుకుంటావా? ఇంగ్లీషు వేదం 2 చెప్పుకుంటావా? ఏం చెప్పుకుంటావు? 2 చెప్పు. అంటే 2 అంటే ఏమిటి చెప్పు. 2 అంటే ఏమిటి? ఇంగ్లీషు తెలుగు. మరి వేదాధ్యయనం చేస్తావా? వేదాధ్యయనం చేస్తావా? ఎంతవరకు చేస్తావు? ఘనాంతం చేస్తావా, మూలం చేస్తావా? చెప్పు. మూలం చదువుకుంటావా, ఘనాంతం చదువుకుంటావా? చాలా అమ్మా, చాలా. వేదమూర్తులకు పాదాభివందనాలు స్వామి. అయ్యా, మీ పేరు చెప్తేనే వాళ్ళకి చెప్తాను. రాజ్యలక్ష్మి. ఉల్లి పెద్దమ్మ, మా వదిన. అబ్బా, మా వదిన గారు ఆవిడ.
మా నమస్కారం స్వామి, పాదాభివందనాలు. రిటైర్డ్ హైకోర్టు రిజిస్ట్రార్ అబ్బా ఆవిడ. ఎక్కడ ఉంటారు వారు? వారు పిఎన్టీ కాలనీలో ఉంటారు. వీరు పూర్ణ దీక్షకే మీరు వచ్చారు. ఆహా. బుల్లదినా, హలో ఏమమ్మా, చెప్పమ్మా. మీరు దీక్ష తీసుకున్నప్పుడే వేదాశీర్వచనానికి వీరు వచ్చారు. అవునవును, అదే ఎక్కడ చూసినట్టు వీరికి పూర్ణ దీక్ష ఇచ్చినప్పుడు ఎంతమంది శిష్యులు విన్నారండి ఇప్పుడు? ఎవరికి? శిష్యులు ఎంతమంది విన్నారు? మాకా? ఆ, ఇంకా 10-15 మంది ఉంటారు. 10-15 మంది విన్నారు అండి. 10-15 మంది విన్నారా ఇది? ఈజీగా ఇంకా వింటారు. ఇది ఇప్పుడు యూట్యూబ్ లో వస్తుంది. ఈ యూట్యూబ్ లో వెళ్ళింది మొత్తం సుమారు ఎంతమంది వింటారు? 100 మెంబర్లకు ఉంటారు. దాంట్లో మీకు ఏమన్నా అర్థమైందని నేను చెప్పింది? అయ్యి అమ్మా, ఎవరైనా నమస్కారం పెట్టుకోవచ్చు, మీరు ఆన్ చేసి పెట్టుకోండి. ఆహా. మహాదేవ మహాదేవ. మహాదేవ గురువు గారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు గురువు గారు. వాసుదేవ వాసుదేవ. అందరికి కూడా వేదమాత అనుగ్రహం. సుతోమయా వరదా వేదమాత ప్రచోదయంతి పవనే ద్విజాత ఆయు పృథివ్యాం ద్రవిణం బ్రహ్మవర్షకం అశ్యం దత్వా ప్రజాతం బ్రహ్మలోకం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే. ఓం నమో భగవతే వాసుదేవాయ. మహాదేవ 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 గురుగారు. మహాదేవ గురువు గారు, గురువులకు పాదాభివందనం. ఇందాక చెప్పిన ఆవిడ పేరు కన్నప్ప, ఇప్పుడు ప్రస్తుతం చెప్పిన ఆవిడ పేరు జయలక్ష్మి గారని మా శిష్యురాలు. ప్రస్తుతం ఆవిడ అమెరికా నుంచి మాట్లాడుతుంది మీతో. ఆవిడ అమెరికాలో ఉంటారు. అమ్మా, మీపోటి మహాతల్లులు ఎక్కడున్నా ధర్మాన్ని ఆచరించాలి, ఆచరింప చేయాలి. ఆ ధర్మం ద్వారా లోకాలన్నీ దేశాలన్నీ సుభిక్షంగా ఉండాలి. మా గురువు గారి దయ వల్ల. అయ్యో, గురువు అనుగ్రహేణ పుమాన్ పూర్ణ ప్రజాయితే. గురువు అనుగ్రహం వల్లే పూర్ణత్వం వస్తుంది. మా గురువు గారి దయ, మా గురువు గారే నడిపిస్తారు మమ్మల్ని. మీ ద్వారా వేదోక్త కర్మానుష్ఠానాలు, యాగాలు జరగాలి. వేదంలో ఉన్నటువంటి కర్మాలు చాలా లోపించిపోయిన యజ్ఞయాగాదులు బాగా లోపించిపోయినాయి. మళ్ళీ పునరుద్ధరణ జరగాలి అవన్నీ కూడా. మా గురువు గారు చేస్తూ ఉన్నారు ప్రయత్నం. దశావతారం మీ చేతి మీద మాకు శిలామూర్తి, విగ్రహమూర్తి ఎప్పుడైనా రావాలి. అది ఈశ్వరుడు. అది ఎప్పుడు నాకు ప్రాప్తం. నాకు శిలామూర్తి కావాలి మీ చేతి మీద. శిలలు చాలా అవసరం, ఎందుకంటే సాలగ్రామం శిల కావాలి. మరి విగ్రహమూర్తి కావాలి. మరి ఎప్పుడు మీరు అనుకున్నారు, మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు. వాసుదేవ మహాదేవ 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 గురువు. ఆవిడ పేరు శ్రీలలిత. కామాక్షి మహాదేవ ప్రతి శుక్రవారం చక్రార్చన చేస్తారు. కామాక్షి విజయవాడ అండి. విజయవాడలో అంటే గొల్లపూడి అండి. అవునండి, గొల్లపూడే. కామాక్షి చాలా సంతోషం. మహాదేవ అండి. రాకా చంద్ర సమాన కాంతి వదనా నాకాధిరాజస్తుత మూకానామపి కురుహతి సురధుని నికాశ వాగ్వైభవం శ్రీకాంచీ నగరీ విహార రసికా శోకాపహంత్రీ సతాం ఏకా పుణ్య పరంపరా పశుపతే నాకారిణీ రాజతే. చితాభస్మాలేపః కరళమశనం ధిక్పటధర జటాధారీ కంఠే భుజగపతిహారీ పశుపతి కపాలీ భూతేశ భజతి జగదీశైకపదవీం భవాని త్వత్పాణిగ్రహణ పరిపాటీ ఫలమిదం అశనం గరళం ఫణీకలాప వసనం జన్మ చ వాహనం మహోక్ష మమ దాస్యసి కింకిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తి మే వదే. ఏమండి, ఒక్కదాని దసరాలో శతచండీ యాగం చేయించుకోండి.
శతచండి ఇప్పటికి 3 సార్లు చేసాం ఎక్కడ చేశారు? ఈ రామాలయం. మరి ఈ సంవత్సరం కూడా శతచండి వేద హవనం అది పెడితే మంచిది. అంటే మేము ఎలా అంటే చేసామంటే నా అభిప్రాయం అంటే 84 హోమం చేయాలి. వేదం హోమం చేసి వేద స్వస్తి వేద ప్రవచనం అంటే కొంచెం ద్రవ్యంతో కూడుకున్న పనే. మరి ఈశ్వరుడు భక్తులను అనుగ్రహిస్తే అమ్మ దయ ఉంటే పెద్ద లెక్క కాదు. అందువల్ల శతచండి 2014, 2018, 2022 అబ్బా అంటే ఎలా చేసామంటే శతచండి కేవలం చండి పూజ చేయలేదు. చండిని దశమహావిద్యలతో సంపుటీకరణ చేయించి ఎంతమంది అర్చకులు? ఋత్వికులు వచ్చేసి దాదాపు చాలా మంది వచ్చారు. ఒక 100 మంది వచ్చారు. అది ఇది ఖాళీ. అది 2020 చాలా ఖర్చు ఏంటండి? చాలా ఖర్చు. ఖాళీ మంత్రం ఎన్ని లక్షలు ఖర్చు అయిందండి? ఇక ఆ లక్ష్యంతా ఈవిడ జయలక్ష్మి గారని ఇందాక మీకు చెప్పారే, సుమారు ఆవిడ చూసుకుంటుంది. సుమారు ఎంత అయిందండి? నాకు తెలియదు. తెలుసుకోవడానికి అడుగుతున్నా. అదే జయలక్ష్మి గారికి ఆవిడ రాస్తుంది. అంటే సుమారు అమ్మా, జయలక్ష్మి గారు ఎంత అయిందమ్మా? మనకి దాదాపు 13 లక్షలు అయ్యింది మాస్టర్ గారు. 15 అనుకున్నాను. అవును, 15 లక్షలు. అంటే మేము ఎలా చేసామంటే ఖాళీ మంత్ర సంపుటీకరణతో ఇలా మనకు ఖాళీకే అంత ఖర్చు అయింది మాస్టర్ గారు. ఖాళీకి జరిగింది. మేము ప్రతిదీ కూడా ప్రతి మంత్రం ఇప్పుడు మీకు మొదట మహాదేవి చెప్పారు ఒక ఆయన, శివశంకరమూర్తి శివశంకరమూర్తి గారు, కామాక్షమ్మ, వాళ్ళిద్దరు పూర్ణ దీక్షాపం. వాళ్ళు కూడా ఇందాక మా వదిన మేమందరం కలిసి ఒక్కొక్క మంత్రము దశమహాలక్ష్మి, తార, కాళి, తర్వాత మన చిన్నమస్త, భూమావతి, ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈ కామాక్షమ్మ గారి ఇంట్లో చిన్నమస్తి, వాళ్ళ అల్లుడి ఇంట్లో బగళ చేసి, ఇక్కడ తార చేసి, కాశీలో భువనేశ్వరి వనదుర్గా సహిత శ్రీమన్ మహారాజరాజేశ్వరి మంత్రంతో చేసాం మొన్న దసరా. మా గురువు గారు మనకు చెప్పేది వనదుర్గ ఏది వనదుర్గ సహితంగా రాజేశ్వరి మొన్న దసరాల్లో శతచండి ఇది కాశీలో వచ్చిన ఆశ్రమంలో 23లో మొన్న 23 అది కాశీలో చేశారు. అది 10 రోజులు. అది కాశీలో వచ్చిన ఆశ్రమం. దాంట్లో ఎంతమంది? ఇక్కడ ఏంటంటే సత్రయ్య ఎవరు లేరు, మేమే అందరం. మా శిష్యులు ఏం లేదు, దసరాల్లో వేద హవనం చేయాలి. వేదం హోమం చేసి చేస్తే మహాదేవుడు ఈశ్వరుడు. మీరు హోమం అంతా ఎక్కడ చేస్తూ ఉంటారు? దసరాల్లో హోమం అక్కడ వచ్చిన ఆశ్రమం. అంటే ఇక్కడ చేసినాం. ఇక్కడ చేసినప్పుడు పైన లేకపోతే కింద చేసిన పెద్ద అంటే తండ్రిలం పెద్దది వేయకుండా చిన్నది వేసి ఇద్దరు చూసాను. పెట్టుకో నీ ఫోన్ కూడా నాకు వారి నుండి ఇప్పుడు నీతో మాట్లాడాలా, వారితో ఫోన్ మాట్లాడాలయ్యా. ఇవాళ నాకు తృప్తిగా ఉంది అయ్యా, బాగా తృప్తిగా ఉంది. మహాదేవ్ మహాదేవ్ దయానిధే భవానేవ భవానే. నీకు పిల్లలు ఎంతమంది అమ్మా? అబ్బాయినా? ఏం చేస్తున్నారు? అమ్మాయి డాక్టర్. ఇగో అయ్యా మహాదేవ్ వేద పురుషోత్తమ అయ్యో అయ్యా చాలా ఆనందంగా ఉంది. ఒక్క నిమిషం, మా వదిన మీకు కొంత లక్ష్మీ అని చెప్పారు. మహాదేవ్ ఇస్తాను. మీ వదిలి గారు ఎక్కువ ఉంటారు అవండి. మీ వదిలి గారు ఎక్కువ ఉంటారు ఏంటి ఏంటి? మహాదేవ్ 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 భవానేవ భవానేవ భవానేవ. ఆయన కాస్త ఎవరితోనో చెప్పి కొంచెం మాకు నెలకు సహాయం చేస్తాను. నేను వేదపారాయణ చేస్తాను. ఏదో వాళ్ళకి ఏదో కావాలంటే చేస్తాను. వేదాలను చదువుకుంటారంటే చదువుతాను. ఉపయుక్త మంత్రాలు ఎవరికి వేదం మా గురువు గారు చెప్పారు. 34 పన్నాలు అందరికి అవసరం, అందరికీ చెప్తాను. మీ అబ్బాయి వాళ్ళు ఎవరన్నా ఒక గంట సాఫ్ట్వేర్ ఆయన బాబు
సాఫ్ట్వేర్ ఏదైనా గురుకులం పెడితే సిద్ధం చెప్పడానికి వారికి ఉదయం 1 గంట రాత్రి గంట ఇప్పుడు ఉంటే శశికాంత్ రాళ్ళపండి 27/4/20. శాస్త్రి గారు మీకు వీరు పరిచితులు అనుకుంటా కదా? అమ్మా నీవు అదే శాస్త్రి గారు వాళ్ళ ఆఫీసులో ఉన్నా నువ్వు తెలుసు సార్, పీఠానికి వచ్చేవారు. ఆ? మా పీఠానికి అప్పుడు వచ్చేవారు. పీఠానికి వచ్చేవారండి. నేను సామాన్యంగా రాలేదమ్మా. అంటే వారి పీఠం ఏంటంటే ఇక్కడ మన సైదాబాద్ లో ఉంటారు శాస్త్రి గారు. సైదాబాద్ లో శోభా గారి అవునండి. శోభా గారి దగ్గర అవునండి. ఎప్పుడో వచ్చాం. ఈ మధ్య కాలం రాలా. శోభా గారితో కూడా చెప్పాను, మొన్న వచ్చి ఏదైనా జరిపించాలి అని చెప్పాను. దైవానం అంతేనండి. ఎప్పుడో వచ్చాం, చాలా కాలం అయింది. అమ్మాయి పేరు హవిష్మా. అవునండి, భవానీ హవిష్మ. నాలుగు 405 చివరికి అమ్మాయింది. 97, 420, 40, 405 అంతే అంతే. ఇంకా 440 5. మహాదేవ్ మహాదేవ్ భవానేవ్ 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 మహాదేవ మహాదేవ్. భవాదేవ మన పిల్లవాడి మన దీర్ఘాయుష్మాన్, మంచి విద్యార్థులు, బాగా చదువుకోవాలి యోగ్యత. రోజు దేవుడు దండపెట్టి సార్లయ్యా మా అమ్మకి నాన్నకి రోజులు ఇద్దరు ఎవరికి దండం పెట్టు. అమ్మకి నాన్న అలర్వాడు అమ్మ అలర్వాడు అలర్వాడు నమస్కారం పెట్టుకున్నామ్మా. అమ్మాయి పేరేంటి? అఘం అంటే పాపం లేని అనగా. నేను వేదభాష్యం కుప్ప లక్ష్మణ్ గారి చదువుకున్నాను. కుప్ప లక్ష్మణ్ గారి పేరు విన్నారా? అయ్యో, ఆయన చివరికి జనార్దనానంద స్వామి గారు, ఆయన సన్యాసం వారి దగ్గర వేదభాష్యం వేదార్థం చదువుకోవడం. నేను పెద్ద పండితుని కాదు, శ్రౌతం. మీ పోటీ వాళ్ళు ఎప్పుడైనా శ్రౌతయాగం చూడాలి, శ్రౌతయాగం దగ్గర రావాలి. ఎప్పుడైనా చూశారా సోమయాగం? అది రావాలి. సోమయాగం చూడకపోతే మీ ద్వారా జరగాలి. ఇంట్లో కూర్చోవడం ఇంటికి ఆటో బుక్ చేయించమంటారా? శశికాంత్ ఆటో బుక్ చేయను. నేరేడు పండు ఇక్కడ నేరేడు పళ్ళు అంటే వెళ్తుంది కూడా. అంటే మాకు షుగర్ వాళ్ళకి అవి తినాలి. అదే మంచిగా ఆటో ఆపమంటే అదే. బాగున్నాయి. జపమాల ఏదైనా ఉంటుంది? జపమాల మన రుద్రాక్షమాలు ఇస్తారా? శంభో శంభో శంకర. మీకు ఇబ్బంది లేకుండా ఇవ్వండి. అయ్యో అయ్యో, బాగున్నామా? మీరు ఇక్కడే ఉంటారా? మీ వారేంటి ఉద్యోగం?
ఏదైనా విశేష కార్యక్రమాలు తప్పకుండా చెప్పండి. నేను ఎక్కడ వేద పారాయణ, ఎవరైనా వేద పారాయణ కావాలన్నా సుందరకాండ పారాయణ చేస్తాను, రామాయణ పారాయణ చేస్తాను. మా శశికాంత్ ఇప్పటికి 8 సంవత్సరాల నుండి నిత్యము శ్రీ సూక్త సంపుటీకరణతో సప్తసర్గ పారాయణ చేస్తున్నారు. సుందరాకాండ 7 సర్కల్ రోజు శ్రీ సూక్త సంపుటి, శ్రీ సూక్తంతో సంపుటీకరణ ఇప్పటికి 8 సంవత్సరాలు స్టార్ట్ చేసి ప్రతిరోజు ఎంతసేపు పడుతుంది? సప్తసర్గ పారాయణ శ్రీ సూక్త సంపుటి. శ్రీ సూక్త సంపుటి అంటే ఎట్లా? సర్గ అయిపోయిన తర్వాత సర్గ అయిపోగానే ఎవరు అక్కడ నుంచి ఆ 16 రుక్కులు అక్కడ దాకా మొత్తం చెప్పేసి మళ్ళీ 2 సార్లు అంటే ప్రతిరోజు శ్రీ సూక్తం మనం 14 సార్లు చదువుతాం. 8 సంవత్సరాలు అనిపించాలి నీకు? అనిపించిందా? అది ఏంటంటే సంవత్సరంలో చేస్తే 108 మీరు కూడా సూచించుకోండి. అయ్యో మీరు కూడా సూచించుకోండి. అసలు కృష్ణ కృష్ణ వసుదేవాయ హరే పరమాత్మనే కృష్ణ గోవిందాయ నమో నమః. జపమాన్ బాగుంది. మహాదేవ 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 మహాదేవ. మనం బుక్ చేసాము. మరి మీ అడ్రస్ చెప్తారా? అనుకుంటున్నాం వచ్చారంటే అరగంట నిమిషం అడ్రస్ చెప్తాను. మహాదేవ నాకు చాలా తృప్తిగా ఉంది. ఆవడం ఏదో కులహాన్ని విడిపోవడం కాదు. నా పోటీ వాడిని అమ్మ దగ్గర 2 విషయాలు చెప్పి 2 మంత్రాలు చెబితే నాకు సంతోషం. చూద్దాం మళ్ళీ ఎప్పటికో ప్రాప్తి. నేను మా గురువులు కూడా ఎలా జీవించారంటే పురోహితం చేయించాలి, గృహప్రవేశాలు సత్యవంతాలు చేయించాలి. నెలకోసారి వాటికి వెళ్ళి వార్షికం తెచ్చుకోవడం, నెలకోసారి వార్షికం తెచ్చుకోవడం. అలా ఏదో ఉంటే వాటికి వెళ్ళి 1-2 రోజు వెళ్ళి కాస్త పన చెప్పి డబ్బులు తెచ్చుకోవడం. అలా ఎవరు లేదు ఇవాళ ప్రతి వాళ్ళ వాళ్ళకి సేవ. వాడు చెప్పాడు అధిగమ్య కృతయ దానం, కృతయుగంలో దానం వారింటికి వెళ్ళి చేయడం అధిగమ్య కృతయ దానం. రెండోది త్రేతాయుగంలో అభిగమ్య కృతయ దానం. త్రేతా సాహూయతే హరి, త్రేతాయుగంలో ఒకసారి మా ఇంటికి రాండి అన్నాడు. ద్వాపరే యాచమానాయం, ద్వాపర యుగంలో అడగడం. సేవయా దీయతే కలవు, కలియుగంలో సేవ చేస్తే డబ్బు. మా ఇంట్లో మీరు ఏం చేశారు, మీకు ఎందుకు ఇవ్వాలి డబ్బు? ఇప్పుడు ఆ సేవలో ఉంది. సేవ నా పోటీ వాడిని నేనేం చేస్తాను? వేదం చదువుతాను, వేదంలో పడుతుంది, అంతకంటే సేవ నేనేం చేస్తాను అంటే ఇప్పుడు ఏమైంది? ఉద్యోగాలు వచ్చినవన్నీ ఉద్యోగాలు సేవ. సేవయా దీయతే కలవు. 4 యుగాలు ఎట్లా బతుకుతారంటే అభిగమ్య కృతయ దానం. త్రేతాయుగంలో తెలుసా మా ఇంటికి రండి అని, కృతయుగంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చి రావడం. ద్వాపరంలో అడగడం, ద్వాపర యుగంలో అయ్యా నాకు ఈ పని కావాలి, మా అమ్మాయి పెళ్లి రూపాయలు ఇల్లు కట్టుకుని అడగడం. కలియుగంలో అడగాలి, సేవ చేయడం. సేవయా దీయతం. అందువల్ల ఎవరైనా శిష్యులు ఉంటే నా పోటీ వాడిని ఏదో చెప్పడము, వాళ్ళకి పాఠం చెప్పడము, మరి ఏదో రకంగా జీవనం చేయాలి. మరి ఎట్లా జీవనం చేయడం చాలా అమ్మే అనుగ్రహం. అందుకని ఒకసారి తల్లి దగ్గర నివేదించుకున్నాం. తల్లి వేరే ఉండదు. పరోక్ష ప్రియా ఇవహి దేవా, దేవతలు పరోక్ష ప్రియం, ప్రత్యక్షంగా. రోజు 2 గంటలు పడుతుంది. ఎన్నింటి? ఉదయమా 7 నుంచి 9 పుణ్యాత్ముడు. నేను ఇంటికి వెళ్ళి ఎప్పుడో వస్తాం ఇంటికి. మాకేంటో కుంపటి మీద భోజనం, గ్యాస్ మీద భోజనం, గౌడ మీద అన్నం ఉండి వైష్ణవి ఏదో కాక్షేపం చేస్తున్నాం. నేను ఆవిడ ఇద్దరం ఊపిరి తక్కువ, ఏదో ఊపిరి భోజనం. మాకు షుగర్ ఉంది, ఆవిడకి షుగరు. సరే ఏదో అన్ని కూడా తల్లే చూడాలి. నాకు 72 వయస్సు. మీకెంత సుమారు? ప్రాయ 60. తపస్సుతో నిండి ఉన్నారు. ఇదేంటి
గండపిండేరమా? అవునండి. అవి ఎవరు వేశారు? నేను మహాభాగవతం పూర్తిగా మహాభారతం ప్రవచనం అక్షరం మొదలకన్నా చెప్పినందుకు మా శిష్యులు వేశారు. పోతన గారు వాళ్ళ పోతాం గారు ఇప్పటికి దాదాపు 5 సంవత్సరాల మటు చెప్తున్నాం. అబ్బా మంచి అలసాని పెద్దన్న వేసుకున్నాడు. అలసాని పెద్దన్న గండపిండేరు. ఇప్పుడు గండపిండేరాడు అనకూడదు కానీ బంగారం వేసుకుంటాం. బంగారం కాలికి పనికిరాదు. అది ఘనపాట్లు అందరూ కూడా బంగారం గండపిండేరాడు వేసుకుంటారు. అది అసహ్యంగా చీ కాలికి నువ్వు కాలికి ఎందుకు వేసుకోకూడదు తెలుసా? వేదం చెబుతోంది ఊర్ధ్వం వై పురుషస్యనాభ్యైమేధ్యం అవాచీనమేధ్యం. నాభే ఊర్ధ్వం అందరికి కూడా పవిత్రత, నాభే అధస్తాదు అపవిత్రత. అందువని ఇప్పుడు కాలు మట్టిలో ఎందుకు పెట్టుకుని కాలు బంగారం మట్టిలో పెట్టుకోవచ్చుగా. మెళ్ళో వెళ్ళి ధరించకూడదు, కిందమో బంగారం ధరించు. అందుకనే వడ్డాన్నం అనేది ఇక్కడ వచ్చింది. వడ్డాన్నం అనేది ఎక్కడ వచ్చింది సార్? నాభి దగ్గర వచ్చింది. అది వ్యావర్తనం. అంటే వ్యావర్తనం అంటే తెలుసా? ఈ ఇంటికి ఆ ఇంటికి సరిహద్దు, ఈ రాయికి సరిహద్దు ఇది, ఈ గోడకి ఆ గోడ సరిహద్దు ఎలా అయితే ఉందో శరీరంలో పవిత్రత ఎక్కడ అపవిత్రత ఎక్కడ అంటే వేదం చెబుతోంది ఊర్ధ్వం వై పురుషస్యనాభ్యైమేధ్యం అవాచీనమేధ్యం. నాభే అధస్తాదు అపవిత్రత, నాభే ఉపరిష్టాలు పవిత్రత. అందువల్ల బంగారం అంతా ఇక్కడ ధరించడం, భుజకీర్తులు అన్ని కూడా ఇక్కడ అపవిత్రం. నువ్వు వెండే ధరించు. బాగుంది. నేను ఇందాక చూశాను, నువ్వు వెండే ధరించు. పోయిందంతా ఇగో నియమం అంతా పోయింది, ధర్మం పోయింది. ఎవడేం చేస్తే ధర్మం. నేను ఇట్లా పెట్టుకున్నానంటే ఇంతలో పెట్టుకోలేదంటాడు. ధర్మం పెట్టుకోవడం ఏంటి? అలా పెట్టుకొని తీసుకుంటున్నాడా? ధర్మం పెద్దలు ఏం చెబితే అది చేయడం ధర్మం. అది ఇప్పుడు ఇవాళ పెద్దగా మాట్లాడాలని భయం. మళ్ళీ ఎప్పుడో మీకు అవకాశం ఉన్నప్పుడు, నాకు బుద్ధి పుట్టినప్పుడు వస్తాను. నాకు ఆ శిలాలను పూజ చేసుకునేందుకు ఒకసారి పంచాయతం ప్రాతకాలం అంటే ప్రాతకాలం వస్తాను. మీరు పూజ సమయంలో మాట్లాడరా? ఎన్నింటికి పూజ సమయం? మా పూజ ప్రారంభం ఇంచుమించు 6:30 మధ్యలో స్టార్ట్ అయితే 2 అవుతుంది. ఒకరోజు వీలుగా ఉంటే నేను ఏం చేయాలంటే కుంపటి తెచ్చుకుని మీ ఇంట్లో ఆ రోజు కృష్ణారామ అనుకుని అయ్యో కుంపటి చెప్పిస్తాను. భోజనం చేయడం. మీరు గణపతి నవరాత్రాలు చేస్తారా? మామూలు రోజు పూజ. ఒక దేవీ నవరాత్రాలు చేస్తారు. శాకంబరి చేస్తారా? వసంత నవరాత్రాలు మళ్ళీ మా శిష్యుడు ఒకటి చేస్తాడు. అది ఎక్కడ? అతను ఎక్కడంటే ఖమ్మంలో చేస్తాడు. మీరు వెళ్తారు అప్పుడు? నేను వెళ్ళలేదు. నేను ఎక్కడికి వెళ్ళరు. అందరు ఇక్కడ రావాలి. అందరు కూడా ఎవరు రారు సార్ ఇక్కడికి, అప్పుడప్పుడు వస్తారు. మహాదేవ చాలా ఇవాళ ధన్యుణ్ణి అమ్మ తల్లి మనం చూశాను, ఆనందం కలిగింది. వాసుదేవ ఏదో వేదం చెప్పారు మా పెద్దలు, ఆ వేదంతోనే కాలక్షేమం. రోజు ఎన్నింటి మీ ప్రసంగం? సాయంకాలం 7 గంటల 2 నిమిషాల నుంచి 8 గంటల 1 నిమిషం. రోజు 7, 8. 7 గంటల 2 నిమిషాల నుంచి 8 గంటల 1 నిమిషం. అంటే భారతం చెప్పేటప్పుడు 7 గంటల 20 నిమిషాల నుంచి 9 గంటల వరకు ఉండేది. అది కొంచెం అనుష్ఠానికి ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి ఈ మధ్య కొంచెం కాలక్షేపం తగ్గించాం. మంచి మంది సత్కాలక్షేమం, కార్తీకుడు పురాణ కాలక్షేమం. చూద్దాం కంగారు. ఒక పద్యం ఒక చౌపాయన చేశారు. సరేనా? మహాదేవ్ అందరూ వేదం విన్నారా? విన్నాం మాస్టర్. మహాదేవ్ వారు ఎలాగో తెలుసుకుని వచ్చారు. సరే వేదం ఎలాగో జరుగుతుంది కదా, మీ అందరూ కూడా వింటారు అని కొంచెం ఆ టైం లాగి 7 గంటల 2 నిమిషాల వరకు తప్పించడం జరిగింది. మరి ఎప్పుడో
ఎప్పుడు మీ పాటలేనా హియర్ మీ డియర్, ఈ రోజు నీ చెబుతాను హియర్ మీ డియర్ సార్ అని ఒక పాట ఉంది. మీరు విన్నారో లేదో? ఒక పాట, ఎప్పుడు మీ పాటలంటే ఎలాగండి సార్, ఈ రోజు నీ చెబుతాను హియర్ మీ డియర్ సార్. 1 1 2 అది మీ గణితం, 1 1 1 ఇది మనసు, ఇది జీవితం అని చెప్తారు. అదే అమ్మ మాటలో ఉన్న గొప్పతనం. ఏ మాటలో? ఇది ఏ సినిమానో తెలుసా? నేను చెప్పేశాను, అమ్మ మాట. అమ్మ మాటలో వానశ్రీ సోహన్ బాబు గారు గురుగారు ఆ పాట. నువ్వు నాకంటే గొప్ప, నువ్వేక సోహన్ బాబు అది వేసుకుని చీర, ఆ చీర ఎర్రగాల ఉంటుంది, వాడేమో తెల్ల ప్యాంట్ వేసుకున్నాడు. ఇన్ని చెబుతున్నావు, నాకంటే గొప్ప. సేమ్ మీ ఆయన ఎక్కడికి పంపిస్తలేదు బయటకు అంటావు, మళ్ళీ అన్ని సినిమాలు చెప్తూనే ఉంటావు. అంటే పిల్లప్పుడు అలా కాదు గురుగారు, చూసావా? పిల్లప్పుడు నా అంత పిచ్చి సినిమాలు ఎవరు చూడలేండి, అట్లా చూసిన పిల్లప్పుడు. మళ్ళీ పెళ్ళైన తర్వాత వస్తుంది.